في أكبر الكتب. ఈరోజు మనం పురాతన భారత ఇతిహాసం మహాభారతంలోంచి ఒక అద్భుతమైన కథలు చూద్దాం. నమ్మండి, ఈ కథ విన్నాక ధర్మం మీద మనకున్న అభిప్రాయమే మారిపోవచ్చు. అసలు ఈ మొత్తం కథకు మూలం, పునాది మహాభారతంలోని ఈ ఒక్క శక్తివంతమైన వాక్యం. ఇక్కడ్నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. సరే, మన కథ మొదలవడమే ఒక విచిత్రమైన పాయింట్తో మొదలవుతోంది. ఒకవైపు చూస్తే జ్ఞానం కోసం అన్నీ వదిలేసి తపించే ఒక సాధకుడు, ఇంకోవైపు మాంసం అమ్మి బతికే ఒక కసాయి. అసలు వీళ్ళిద్దరికీ సంబంధమేంటి? ఎలా కలుస్తారు? ఇక మన కథానాయకుడు విషయానికి వస్తే, తనొక యువకుడు. చదవాల్సిన శాస్త్రాలన్నీ చదివేశాడు, అపారమైన పాండిత్యముంది. కాని తనలో ఏదో ఒక వెలితి, ఈ పుస్తకాల్లో లేని నిజమైన అంతిమ జ్ఞానం ఏదో ఉందని బలంగా నమ్మాడు. అందుకే ఆ సత్యాన్ని వెతుక్కుంటూ తన ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడే మనందరం ఊహించని ఒక ట్విస్ట్. అతని ప్రయాణం అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందనుకుంటున్నారు? ఏదో ఏకాంతంగా ఉండే ఆశ్రమానికో, గొప్ప గురువు దగ్గరకో కాదు, నేరుగా ఒక రద్దీగా ఉండే మాంసం దుకాణానికి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, అక్కడే అతనికి తన గురువు కనిపించాడు. ఆ గురువే ధర్మవ్యాధుడు, వృత్తి ప్రకారం ఒక కసాయి. ఇప్పుడు మనందరి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతుంది కదా, ఏంటిది? అత్యున్నత సత్యాన్ని, జ్ఞానాన్ని వెతుకుతున్న వాడికి రోజూ జీవహింస చేసే ఒక కసాయి ఎలా గురువు అవుతాడు? అసలిది సాధ్యమేనా? ఈ విచిత్రమైన కాంబినేషన్లోనే కథలోని అసలు రహస్యం దాగి ఉంది. సరే, ఇక ఆ రహస్యమేంటో చూద్దాం. ధర్మవ్యాధుడు అసలు ఎవరు? అతని ఫిలాసఫీ ఏంటి? దాని గురించి తెలుసుకుందాం పదండి. అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ధర్మవ్యాధుడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందంటే, అది పుస్తకాలు చదివితే రాలేదు. అతను నిత్యం ఇంట్లో చేసే పనుల వల్లే వచ్చింది. ముఖ్యంగా తన తల్లిదండ్రులకు రోజూ మనస్ఫూర్తిగా చేసే సేవలోనే తన జ్ఞానానికి, ప్రశాంతతకు అసలైన కారణముందని అతను బలంగా నమ్మాడు. ఒక రకంగా చెప్పాలంటే అతని ఆలోచన అప్పట్లో ఒక విప్లవం లాంటిది. ఎందుకంటే అందరూ గొప్ప గొప్ప యజ్ఞాలు, యాగాలు, కఠినమైన వ్రతాలు చేస్తేనే ముక్తి అంటుంటే, ధర్మవ్యాధుడు మాత్రం ఇంట్లో వాళ్లకి, ముఖ్యంగా తల్లిదండ్రులకు చేసే సేవ కంటే గొప్ప ఆధ్యాత్మిక సాధన లేదని చెప్పాడు. అంటే కుటుంబ కర్తవ్యానికే మొదటి స్థానమిచ్చాడు. అతని నమ్మకం ఎంత బలమైనదంటే, తల్లిదండ్రులకు సేవ చేయడమనేది వేదాలు చదవడంతో సమానమన్నాడు, గొప్ప గొప్ప యజ్ఞాలు చేయడంతో సమానమన్నాడు, చివరికి కఠినమైన వ్రతాలు ఆచరించడంతో సమానమన్నాడు. అంటే ఆ పనుల వల్ల ఏ పుణ్యం వస్తుందో, ఇంట్లో వాళ్లకి సేవ చేస్తే అంతే పుణ్యం వస్తుందని అతని ఉద్దేశం. ఇది కేవలం ఏదో చేయాల్సిన బాధ్యతగా అతనెప్పుడూ అనుకోలేదు. ధర్మవ్యాధుడికి అది ఒక జీవన విధానం. నిజమైన జ్ఞానం కావాలన్నా, సంపద కావాలన్నా, ఆనందం కావాలన్నా, వీటన్నింటికీ మూలం ఆ ఒక్క భక్తితో చేసే సేవ నుంచే వస్తుందని గట్టిగా నమ్మాడు. సరే, ఇవన్నీ అతని నమ్మకాలు. మరి ఆచరణలో ఎలా ఉండేవాడు? రోజువారీ జీవితంలో ఈ ధర్మాన్ని ఎలా పాటించేవాడో ఇప్పుడు చూద్దాం. అతను పాటించింది గృహస్థ ధర్మం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక సంసారిగా, ఒక కుటుంబ పెద్దగా తన బాధ్యతలని సరిగ్గా నెరవేర్చడం. అతని ప్రకారం పవిత్రత కోసం గుళ్ళు గోపురాలు తిరగక్కర్లేదు, అడవులకి వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లోనే, మన కుటుంబ జీవితంలోనే దాన్ని కనుక్కోవచ్చు. అతని జీవితంలో ఒక గృహస్థుడిగా 5గురిని సంతోషపెట్టడం తన విధిగా పెట్టుకున్నాడు. వాళ్లు ఎవరంటే, 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు, 4 అగ్ని అంటే యజ్ఞ యాగాదులు, మరియు 5 తన ఆత్మ. ఈ 5గురిని తృప్తిపరచడమే అతని దినచర్య. ఇక అతని వ్యక్తిత్వంలో మరో అద్భుతమైన గుణముంది. అదే క్షమాగుణం. అంటే ఓర్పు, ఇంకా క్షమించే గుణం. ఇది మనకు ఆ యువ సాధకుడితో మాట్లాడినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. జ్ఞానం కోసం వచ్చిన ఆ యువకుడు తన సొంత ముసలి తల్లిదండ్రులను వదిలేసొచ్చాడని ధర్మవ్యాధుడికి మున్నే తెలుసు. అయినా సరే అతను కోప్పడలేదు, నువ్వు చేసింది తప్పు అని నిందించలేదు. చాలా ఓర్పుతో, కరుణతో అతనికి అసలైన ధర్మమేంటో బోధించాడు. ఇదే కదా నిజమైన క్షమాగుణమంటే. సరే, ఇక మనం కథ చివరికి వచ్చేస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన భాగం.
ఆ యువ సాధకుడు చివరకు ఏం నేర్చుకున్నాడు? అసలైన అంతిమ పాఠమేంటి? చూద్దాం. ధర్మవ్యాధుడు ఆ యువకుడికి చాలా స్పష్టంగా చెప్పాడు. తల్లిదండ్రులను పట్టించుకోనివాడు, వాళ్ళని నిర్లక్ష్యం చేసేవాడు పాపాత్ముడు అని. ఇంత కఠినంగా ఎందుకు చెప్పాడంటే, ఆ కర్తవ్యం ఎంత ముఖ్యమైనదో తెలియజెప్పడానికి. అంటే ఆ సాధకుడు వెతుకుతున్న అంతిమ జ్ఞానం ఎక్కడో దూరంగా గుహల్లోనో పాత గ్రంథాల్లోనో లేదు. అది తన కళ్ల ముందే ఉంది. మనం కూడా అంతే. గొప్ప గొప్ప సత్యాలు చాలాసార్లు మన చుట్టూ చాలా సాధారణ విషయాల్లోనే ఉంటాయి. వాటిని మనం గుర్తించగలగాలి అంతే. ఇక క్లైమాక్స్. ఈ కథ మనకొక అద్భుతమైన పదాన్ని, ఒక భావనను పరిచయం చేస్తుంది. అదే ప్రత్యక్ష దైవం. అంటే ఏంటి? మన కళ్లకు కనిపించే దేవుళ్ళు, మనం సేవ చేయగలిగే దేవుళ్ళు. అదే ధర్మవ్యాధుడు చెప్పిన గొప్ప సత్యం. మన తల్లిదండ్రులే మనకు జీవించియున్న దేవుళ్ళు. వాళ్లే మన ప్రత్యక్ష దైవాలు. దేవుడి కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. వాళ్లకు సేవ చేస్తే చాలు. అదే అసలైన పూజ, అదే అసలైన ధర్మం. మరి ఈ 1000 సంవత్సరాల నాటి కథ ఇప్పటి మన జీవితాలకు ఒక ప్రశ్న వేస్తోంది. మనం కూడా జీవితంలో జ్ఞానం కోసం ఏదో సాధించాలని పరిగెడుతున్నాం కదా. ఈ పరుగులో మన కళ్ల ముందే ఉన్న ఏ జీవించి ఉన్న దేవుళ్లను మనం బహుశా గమనించట్లేదేమో. ఒకసారి ఆలోచించండి. బతుకుగంప, ది బాస్కెట్ ఆఫ్ లైఫ్ వినడానికే చాలా లోతైన అర్థం ఉన్నట్టు అనిపిస్తోంది గదా. అంటే జీవితాన్ని మోసే ఒక గంప. సరే, మరి ఆలస్యం చేయకుండా ఈ బతుకుగంప వెనుకున్న కథేంటో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు ఎల్లమ్మ. రోజూ పండులమ్ముకునే ఒక సాధారణ మహిళ. కాని ఈ కథను మనకు అందిస్తున్న వారికి ఎల్లమ్మ కేవలమో పండ్ల వ్యాపారి కాదు, తన జీవితంలో ఒక భాగం. అవును, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ చిన్న పరిచయమే ఈ కథకు మూలం. కొన్ని రోజులుంటాయి కదా, ఉదయాన్నే లేవగానే ఏదో తెలియని దిగులు, ఏ పనిమీద మనసు నిలవదు, ఎందుకో అస్సలు అర్థం కాదు. అలా ఉన్నప్పుడే మన కథానాయకురాలికి నెమ్మదిగా అర్థమైంది, ఆ వెలితికి కారణం ఎల్లమ్మ కనిపించకపోవడమే అని. ఒక మామూలు పండ్లగంప. దాని వెనక ఏముంటుంది చెప్పండి? మహా అయితే కొన్ని పండ్లుంటాయి. కాని నిజంగా అంతేనా? ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ కనిపించే ప్రతి సాధారణ మనిషి జీవితంలో మనం పట్టించుకొని ప్రతి చిన్న వస్తువు వెనక ఎన్నో చెప్పని కథలు, ఎన్నో భావోద్వేగాలు దాగి ఉంటాయి. ఈ ప్రశ్న మనల్ని సరిగ్గా అక్కడికే తీసుకెళ్తుంది. అవును, సరిగ్గా 10 రోజులైంది. రోజూ వినిపించే ఎల్లమ్మ పండ్లోయ్ అనే ఆ పిలుపు వినిపించట్లేదు. ఆ పిలుపులేని వీధి ఏదోలా చాలా నిశ్శబ్దంగా, అసంపూర్ణంగా అనిపిస్తోంది. ఆ నిశ్శబ్దం మనసులో ఏదో తెలియని కలవరాన్ని రేపుతోంది. సరే, అంతా ఇలా నిశ్శబ్దంగా సాగుతున్న సమయంలో కథ ఒక్కసారిగా మలుపు తీసుకుంది. ఒక అనుకోని రాకతో ఒక జీవితం తలకిందులైపోయింది. అలా 10 రోజులు గడిచాయో లేదో, ఒకరోజు ఉన్నట్టుండి తలుపు చెప్పుడైంది. తీసి చూస్తే ఎదురుగా ఎల్లమ్మ. కాని అది మామూలు ఎల్లమ్మ కాదు. ఆమెను చూసిన వాళ్లకి గుండె తరుక్కుపోతుంది. ముఖంలో ఏదో పెను తుఫాను దాచిపెట్టినట్టు ఆమె నిలబడి ఉంది. ఆమె కళ్ళు చూస్తే ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి. తలంతా చెరిగిపోయింది. అసలు నిలబడటానిక్కూడా ఓపిక లేనట్టు కనిపిస్తోంది. చూస్తుంటే రోజుల తరబడి కడుపులో అన్నముద్ద కూడా పడినట్టు లేదు. ఆ స్థితిలో ఎల్లమ్మను చూడటం ఎవరికైనా కష్టమే. ఏమైంది ఎల్లమ్మ అని అడిగితే ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు ఇవే: ఇంకేముందమ్మా, అంతా అయిపోయిందమ్మా. ఆ ఒక్క మాటలో తన జీవితం మొత్తం ముగిసిపోయిందన్నంత నిస్సహాయత, అంత బాధ ఉంది. అంతలా కుంగిపోవడానికి కారణం ఒక ఘోర ప్రమాదం. లారీ డ్రైవర్గా పనిచేసే ఆమె భర్త హైదరాబాద్ దగ్గర వెళ్తుండగా వాళ్ల లారీని ఒక టిప్పర్ ఢీకొట్టింది. అంతే, ఆ ఒక్క దెబ్బతో వాళ్ల జీవితం తలకిందులైపోయింది. ఆ యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగిందంటే లారీ క్లీనర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎల్లమ్మ భర్త అదృష్టం కొద్దీ కాలు విరగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కాని ప్రాణం నిల్చినా బతుకుబండిని లాగడం ఎలా? హాస్పిటల్ ఖర్చులు, భవిష్యత్తు అన్నీ ఇప్పుడు వాళ్ల ముందు పెద్ద ప్రశ్నలుగా నిలబడ్డాయి. ఆమె చేతిలో ఉన్నదల్లా 10,000 రూపాయలు. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి దాచుకున్న డబ్బు అది. కాని ఇప్పుడు వచ్చిపడిన ఈ కష్టం ముందు ఆ 10,000 ఎంత? సముద్రంలో నీటి బొట్టులాంటిది. ఈ అప్పు ఎలా తీర్చాలి? కుటుంబాన్ని ఎలా గట్టెక్కించాలి?
ఈ ఆలోచనలతోనే ఆమె కుమిలిపోతోంది. అసలు ఎల్లమ్మ కథ ఇప్పుడే మొదలవలేదు. ఆమె జీవితం మొత్తం ఒక కష్టాల గంప. ఇప్పుడు ఆ గంపలోంచి ఒక్కొక్క కథ బయటకొస్తోంది. చూద్దాం. ఎల్లమ్మ జీవితం ఎప్పుడూ పూలపాంపు కాదు. మొదటినుంచే కష్టాలే. చిన్నప్పుడే పేదరికంలో పెళ్లి. భర్త చేపలు పట్టుకొస్తే కాని ఇల్లు గడవని పరిస్థితి. ఆ తక్కువ సంపాదనతోనే పిల్లల్ని పెంచింది. అంతా బాగానే ఉందనుకుంటే సరిగ్గా 15 ఏళ్ల కిందట నది ఒడ్డున ఎవరో వదిలేసి వెళ్లిన ఒక పసిబుడ్డను చూసి ఇంటికి తెచ్చుకుని పెంచుకుంది. ఇప్పుడు ఆ పెద్ద కుటుంబాన్ని పోషించడానికే ఈ పండ్ల వ్యాపారం. చూశారా, ఆమె జీవితంలో ప్రతి అడుగు ఒక పోరాటమే. ఇక్కడ ఉన్న గొప్ప విషయమేంటంటే, ఆ అబ్బాయి దొరికినప్పుడు ఎల్లమ్మ తను కూడా గర్భవతి. అంటే తన కడుపులో బిడ్డను మోస్తూనే ఇంకో బిడ్డ బాధ్యతను కూడా తీసుకుంది. ఇంతకంటే గొప్ప మనసేముంటుంది చెప్పండి? ఆ అబ్బాయికి శైలు అని పేరు పెట్టింది. సొంత కొడుకు కంటే ఏమీ తక్కువ చేయలేదు. తన పిల్లలతో పాటే బడికి పంపి చదివించింది. ప్రేమలోనూ చదువులోనూ ఎక్కడా తేడా చూపించలేదు. ఎందుకలా చేశావని అడిగితే ఆమె చాలా సింపుల్గా చెప్పింది, దిక్కులేని పిల్లను ఎలా వదిలేస్తానమ్మా, అందుకే ఇంటికి తెచ్చి నా సొంత బిడ్డలా పెంచుకున్నాను. చూశారా ఆ మాటల్లో ఎంత నిజాయితీ, ఎంత గొప్పదనం ఉందో? కాని విధి విచిత్రమైంది కదా. అంత ప్రేమగా పెంచుకున్న ఆ శైలు పెళ్లి విషయంలోనే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ వాళ్ల మధ్య దూరాన్ని పెంచింది. ఆమె మనసును తీవ్రంగా గాయపరిచింది. కొన్నిసార్లు మనం చేసే మంచే మనకు కన్నీళ్లను మిగులుస్తుందనడానికి ఇదేనేమో ఉదాహరణ. ఎల్లమ్మ కథ విన్నాక మన కథానాయకురాలి ఆలోచన విధానంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. జీవితమంటే ఏంటి, కష్టమంటే ఏంటి అనే విషయాలపై తన దృక్పథమే మారిపోయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అప్పుడే తనకొక సంఘటన గుర్తొచ్చింది. ఓ 3 ఏళ్ల కిందట జ్వరంతో మంచం పడితే ఎల్లమ్మే వాళ్ళింటికి వచ్చింది. ఎవరూ పిలవకపోయినా అడగకపోయినా ఇల్లంతా శుభ్రం చేసి బట్టలు ఉతికి అన్ని పనులు చేసి వెళ్ళింది. ఆ రోజు అర్థమైంది, ఎల్లమ్మ కేవలం పళ్ళు అమ్మే ఆమె కాదు, అంతకు మించిన ఒక ఆత్మీయురాలనే. అప్పుడు ఆ చేసిన పనికి డబ్బులిస్తానంటే ఆమె ఏమందో తెలుసా? అయ్యో ఎల్లమ్మా అని ఇంత ప్రేమగా పిలుస్తారు, అంతకంటే నాకేం కావాలమ్మా, ఆ పిలుపు ముందు ఈ డబ్బెంత అనింది. ఆమె విలువలు ఎలాంటివో ఆ ఒక్క మాట చాలు చెప్పటానికి. అప్పుడు తనకు అర్థమైంది, ఒకవైపు ఎల్లమ్మ ప్రపంచం, రోజూ బతుకు పోరాటం, అప్పులు, కష్టం, కన్నీళ్లు. మరోవైపు తన స్నేహితుల ప్రపంచం, ఖరీదైన బట్టలు, పార్టీలు, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఆందోళనలు, అసలు ఊహల్లో ఉండే బాధలు. ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో కదా. అన్ని సౌకర్యాలు ఉన్న తన స్నేహితులు జీవితంలో ఏదో కోల్పోయామని, సంతృప్తి లేదని ఎప్పుడూ కంప్లైంట్ చేస్తుంటారు. కాని ఇన్ని కష్టాలున్న ఎల్లమ్మ ఒక్కరోజు కూడా తన బాధను బయటకు కనపడనివ్వలేదు. తన కష్టాన్ని మౌనంగా, ఎంతో గౌరవంగా భరించింది. ఎల్లమ్మ జీవిత ఫిలాసఫీ ఏంటో తెలుసా? మనం కష్టపడతాం, ఆ కష్టంతోనే తింటాం, మన పిల్లల్ని పోషించుకుంటాం, ఎంతకన్నా జీవితంలో సంతృప్తి ఇంకేముంటుంది అని అంటుంది. చూసారా, తన కష్టంలోనే, తన త్యాగంలోనే ఆమె అసలైన ఆనందాన్ని వెతుక్కుంది. ఈ కథ విన్నాక మనందరికీ ఒక ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే, మనకు రోజూ ఎంతోమంది కనిపిస్తుంటారు. పాలు పోసేవాళ్లు, పేపర్ వేసేవాళ్లు, కూరగాయలు అమ్మేవాళ్లు. మరి వాళ్లు మోస్తున్న ఆ జీవితపు బరువును మనం ఎప్పుడైనా నిజంగా చూడగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా అనిపించిందా పాత పద్యాల్లో మన జీవితాన్ని మార్చేంత గొప్ప విషయమేదో దాగి ఉందని? ఈరోజు మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. తెలుగు సాహిత్యంలోంచి కొన్ని అద్భుతమైన జ్ఞాన ముత్యాలను బయటకు తీద్దాం. మరి వాటిని మన ఈ ఆధునిక జీవితానికి ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. నిండుకుండా తొనకదు. చాలా సింపుల్గా ఉంది కదూ? కాని ఈ ఒక్క మాటలోనే ఎంత లోతైన అర్థముందో. మన ఈ మొత్తం విశ్లేషణకు ఇదే పునాది అన్నమాట. నిజంగా తెలివికి, తెలివి తక్కువతనానికి మధ్య తేడాను ఇంతకంటే బాగా చెప్పడం సాధ్యమా? సో ఈ ఆలోచనతోనే మనం ముందుకు వెళ్దాం. సరే, అసలు నిజంగా తెలివైన వాళ్లని ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టా, లేకపోతే వాళ్ల ప్రవర్తనను బట్టా? ఇదే మన మొదటి ప్రశ్న. ఈ సెక్షన్లో మనం జ్ఞానానికి, వినయానికి మధ్య ఉన్న ఆ సంబంధమేంటో లోతుగా చూద్దాం. ఇక్కడ చూడండి, తేడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. తెలివి తక్కువాళ్లు ఖాళీకుండలాగా టపటపమని చప్పుడు చేస్తూనే ఉంటారు. కాని నిజమైన జ్ఞానమున్నవాళ్లు నిండుకుండలా చాలా ప్రశాంతంగా, గంభీరంగా ఉంటారు. వాళ్ల మౌనమే వాళ్ల తెలివికి అసలైన సాక్ష్యమని చెప్పాలి. అయితే ఒక ప్రశ్న, అసలు ఒక మనిషికి ఇంత ప్రశాంతత, ఇంత వినయం ఎలా వస్తాయి?
అంటే నేర్చుకోవడం అనేది మనలోని అహంకారాన్ని ఎలా తగ్గిస్తుందో చూద్దాం. ఈ జర్నీ మనల్ని కొంచెం ఆశ్చర్యపరచొచ్చు కూడా. ఈ మాటలొక్కసారి గమనించండి. నాకు తెలిసింది చాలా తక్కువ అని ఎప్పుడైతే ఒక వ్యక్తికి అర్థమవుతుందో అప్పుడే అతనిలో వినయం మొదలవుతుంది. అంటే నిజమైన జ్ఞానం అహంకారాన్ని చంపేస్తుందన్నమాట. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఒక ముఖ్యమైన పాఠం. సరే, జ్ఞానం గురించి చూశాం కదా. ఇప్పుడు మరో ముఖ్యమైన టాపిక్, అదే నీతి నిజాయితీ. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా, ఒక నీతిమంతుడు తన దారిని ఎందుకు వదిలిపెట్టడో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది ఒక నిజాయితీపరుడి యొక్క దృఢ సంకల్పం గురించి. వాళ్ళని ఏ శక్తి కూడా వాళ్ళు నమ్మిన దారి నుంచి ఒక్క అంగుళం కూడా పక్కకు జరపలేదు. ఎవరైనా పొగిడినా లేదా నిందించినా వాళ్లకు తేడా ఉండదు. పొగట్టలకు పొంగిపోరు, నిందలకు కుంగిపోరు. వాళ్ల దారి ఎప్పుడూ ఒకటే, స్ట్రెయిట్గా ఉంటుంది. డబ్బు వచ్చినా పోయినా వాళ్ల నీతి మాత్రం మారదు. ఎందుకంటే వాళ్లు నమ్మే విలువలు డబ్బుతో ముడిపడలేవు. చివరికి చావు భయం చూపించినా సరే వాళ్లు న్యాయాన్ని వదలరు. వాళ్ల ధైర్యం నిజంగా మాటల్లో చెప్పలేనిది. అందుకే అంటారు, నిజమైన ధీరులు న్యాయం అనే దారిని ఎప్పటికీ వదలరని. ఒక్కడుగు కూడా పక్కకు వెయ్యరు. అదే వాళ్ల గొప్పతనం, అదే వాళ్ల బలం. సరే, ఇప్పుడు సంపద గురించి మాట్లాడుకుందాం. అసలు నిజమైన సంపద అంటే ఏంటి? కేవలం డబ్బా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఈ పద్యాలు మనకు ఏం నేర్పిస్తున్నాయో చూద్దాం రండి. ఇక్కడ ఒక చాలా పవర్ఫుల్ సందేశముందండి. అదేంటంటే శ్రమ, కష్టపడటం. అదే అన్ని సంపదలకు మూలం. మనం కష్టపడితేనే ఏదైనా సాధించగలం, ఏదైనా సృష్టించగలం. అంతా దాన్నుంచే వస్తుంది. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. ప్రకృతి మనకు బతకడానికి కావలసినవన్నీ ఇస్తున్నప్పుడు మనుషులు ఇంకొకరికి బానిసలుగా ఎందుకు బతకాలి? చూడండి, తినడానికి పళ్ళు దుంపలున్నాయి, ఉండటానికి గుహలున్నాయి, తాగడానికి నదుల్లో నీళ్లున్నాయి. ప్రకృతి ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంటే మనం మాత్రం సంతృప్తి లేకుండా వేరే వాళ్లకి సేవ చేయడానికి ఎందుకు పరుగులు పెడుతున్నాం? ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ఇక చివరిగా మన ఆలోచనలు మన జీవితాన్ని ఎలా మలుస్తాయో చూద్దాం. అంటే మన మనసులో జరిగేదానికి మన చుట్టూ జరిగేదానికి మధ్య కనెక్షన్ ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది, తెంచలేని గొలుసు. ఫస్ట్ మనసులో ఒక ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన మాటకు దారితీస్తుంది. ఆ మాట ఒక పనికి దారితీస్తుంది. ఆ పనే మనకొక ఫలితాన్నిస్తుంది. చూసారా? అంత మొదలయ్యేది ఒక చిన్న ఆలోచనతోనే. అంటే దీనర్థమేంటో తెలుసా? మన జీవితానికి మనమే కారణం. మన భవిష్యత్తును మన ఆలోచనలతోనే మనం రాసుకుంటాం. ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోతుందని అనుకోవడం పొరపాటు. ప్రతి దానికి మూలం మనమే. ఈ జ్ఞానం 100 సంవత్సరాల నాటిది కావచ్చు, కానీ ఈ రోజుకి కూడా అంతే నిజం. వినయం, నీతి, సంతృప్తి ఇలాంటి విలువల్ని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. నమస్కారం. ఆలోచనలకు మాటల రూపమిచ్చి ఏకంగా ప్రపంచాన్నే ప్రభావితం చేసే శక్తి అది మనందరిలోనూ ఉంది. అవును, ఆ శక్తినే మనం ఉపన్యాసకళ అంటాం. మరి ఈ రోజు ఈ అద్భుతమైన కళలో నైపుణ్యం ఎలా సాధించాలో మనం కలిసి తెలుసుకుందాం రండి. మాటకున్న శక్తిని అర్థం చేసుకోవడానికి డానియల్ వెబ్స్టర్ చెప్పిన ఈ మాటలు చాలు. ఆయనేమన్నారంటే, నా ఆస్తులన్నీ పోయినా పర్లేదు, కాని మాట్లాడే శక్తిని మాత్రం నా దగ్గరే ఉంచండి. ఎందుకంటే దానితో పోగొట్టుకున్న ప్రతిదీ నేను మళ్లీ సంపాదించుకోగలను. చూసారా, సమర్థవంతమైన సంభాషణ అంటే అదెంత పవర్ఫుల్లో కదా. సరే, మరి ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా మాటకున్న అసలైన శక్తి ఏంటి, ఆ తర్వాత చాలా మందిని వేధించే భయం, అది సహజమే అని తెలుసుకుంటాం. వక్తృత్వం అనేది వరం కాదు, సాధనతో వస్తుందని చూస్తాం. అలానే ఈ ఉపన్యాసకలకు కొన్ని ముఖ్యమైన సూత్రాలున్నాయి. వాటి గురించి చర్చిద్దాం. చివరగా మనల్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలో ప్రశ్నించుకుందాం. ఓకే, ఇక మొదటి భాగంలోకి వెళ్దాం. మాటకున్న శక్తి. మనం మాట్లాడే మాటలు కేవలం శబ్దాలు కాదండి, అవి మన భావాలకు ఆయుధాలు లాంటివి. అవే మనకు ప్రేరణనిస్తాయి, ఎదుటివాళ్లని ఒప్పిస్తాయి, ఒక్కోసారి ఏకంగా చరిత్ర గతిని కూడా మార్చేస్తాయి. జోసెఫ్ కాన్రాద్ మాటల్లో చూడండి ఎంత ఆత్మవిశ్వాసం కనిపిస్తోందో. నాకు సరైన పదం, సరైన ఉచ్చారణ ఇవ్వండి చాలు, నేనీ ప్రపంచాన్నే కదిలిస్తాను అన్నారాయన. ఎంత నిజం కదా. ఒక్క సరైన మాట అది ప్రపంచాన్ని మార్చగలదు. అంటే సమర్థవంతమైన సంభాషణలో అంత పవర్ దాగుందనమాట. అయితే ఇంతటి శక్తిని వాడుకోకుండా చాలా మందిని వెనక్కి లాగేసేది ఒకటి ఉంది, ఒక పెద్ద అడ్డంకి. అదేంటో తెలుసా? భయం.
స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే వచ్చే భయం, మనం దీన్ని సభాకంపం అంటాం కదా, ఇది దాదాపు ప్రతి కొత్త స్పీకర్కి అనుభవమే. అంతమంది ముందు నిలబడితే కొంచెం ఆందోళనగా అనిపించటం చాలా అంటే చాలా సహజం. ఇది మనకు మాత్రమే అవుతుందని అస్సలనుకోవద్దు. ఇది ఊరికే చెప్పే మాట కాదు, ఇది నిజం. మొదటిసారి స్టేజ్ ఎక్కినప్పుడు 100 మందిలో ఏకంగా 79 మందికి ఈ రకమైన టెన్షన్ ఉంటుందట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది మన బలహీనత కాదు, ఇది కేవలం మన శరీరం సహజంగా స్పందించే తీరు అంతే. అసలు విషయమేంటంటే, అబ్రహాం లింకన్, విన్స్టన్ చర్చిల్ ఇలాంటి గొప్ప గొప్ప వక్తలు కూడా మొదట్లో పబ్లిక్గా మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడ్డారంటే నమ్ముతారా? అవును, వాళ్ల జీవితాలు మనకు చెప్పేది ఒక్కటే, ఈ భయం అనేది మనం దాటాల్సిన ఒక చిన్న అడ్డంకి మాత్రం. సరే, మరి ఈ భయాన్ని జయించడమెలా? దానికి ఒక మార్గముంది. కాని దానికంటే ముందు మనమొక పెద్ద అపోహని మనసులోంచి తీసేయాలి. అదేంటంటే, గొప్ప వక్తలు పుట్టుకతోనే అలా పుట్టేస్తారనేది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, గ్రేట్ స్పీకర్సు పుట్టరు, వాళ్ళు తయారవుతారు. కృషి, సాధన, పట్టుదల, ఈ 3 కీలకం. ఇవి ఉంటే చాలు, ఎవ్వరైనా సరే ఈ స్కిల్ని నేర్చుకోవచ్చు. ఇది ఎవ్వరైనా నేర్చుకోగల ఒక అద్భుతమైన కళ. దీనికి విన్స్టన్ చర్చిల్ జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. ఆయనే స్వయంగా ఏమన్నారంటే, మాట్లాడటం కోసం నా నాలుకకు పదును పెట్టాను, దీనికోసం నేను చాలా కష్టపడ్డాను అని. ఆలోచించండి, తన మాటలతో ప్రపంచాన్నే శాసించిన ఆ మహానుభావుడు కూడా అద్దం ముందు నిలబడి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవారట. దీన్ని బట్టి మనకు ప్రాక్టీస్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది కదా. సరే, ప్రాక్టీస్ ముఖ్యమని తెలిసింది. మరి ఈ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? మన స్పీచ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా చూద్దాం. ఏ స్పీచ్ తీసుకున్నా సరే దానికి ముఖ్యంగా 3 భాగాలుంటాయి. 1 ప్రారంభం అంటే బిగినింగ్, 2 విషయ ప్రతిపాదన అంటే అసలు మ్యాటర్, 3 ఉపసంహారం అంటే ముగింపు. ఈ స్ట్రక్చర్ని అర్థం చేసుకొని దానిపై పట్టు సాధించడమే మన ఫస్ట్ స్టెప్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, వేరే వాళ్లని గుడ్డిగా కాపీ కొట్టొద్దు. అనుకరణ అనేది ఎప్పుడూ ఆర్టిఫిషియల్గా, అసహజంగా ఉంటుంది. వినేవాళ్లు దాన్ని వెంటనే పట్టేస్తారు. దానికి బదులుగా మనకంటూ ఒక సొంత స్టైల్ని డెవలప్ చేసుకోవాలి. అదే మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, ఆడియన్స్ నుంచి గౌరవాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. ఫస్ట్, నిలబడే విధానం చాలా హుందాగా ఉండాలి. మాట్లాడ్డానికి ముందు ఒక్క క్షణం చిన్న పాజ్ ఇవ్వండి. మైక్ స్టాండ్ ఉంటే దాన్ని సరిగ్గా వాడుకోవాలి. ఇక చెయ్యకూడనివేంటంటే, అనవసరంగా అటూ ఇటూ కదలడం, ఊగడం లాంటివి వద్దు. అలాగే సో టు స్పీక్, యాక్చువల్లీ ఇలాంటి ఫిల్లర్ వర్డ్స్ని పదే పదే వాడొద్దు. ఇంకో ముఖ్యమైన విషయం, వినయంగా నటిస్తూ ఫాల్స్ హ్యూమిలిటీతో స్పీచ్ స్టార్ట్ చెయ్యకండి. ఇక చివరిగా, మనం కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవ్వాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం సెల్ఫ్ ఎనాలిసిస్ అంటే ఆత్మపరిశీలన. మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవడం ద్వారానే ఈ కళలో మరింత రాణించగలం. ఆ ప్రశ్నలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి స్పీచ్ తర్వాత వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న, స్టేజ్ మీద నా బిహేవియర్ ఎలా ఉంది? నా బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్గా ఉందా లేదా? నెక్స్ట్, నా వాయిస్ని కరెక్ట్గా వాడానా? నా మాటల్లో హెచ్చుతగ్గులు, ఉచ్చారణ అన్నీ సరిగ్గా ఉన్నాయా? ఇంకా ఆడియన్స్తో కనెక్షన్ ఎలా ఉంది? వాళ్లతో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగానా? టైం మేనేజ్మెంట్ సంగతి ఏంటి? టైంని సరిగ్గా వాడుకున్నానా? లేదా మరీ తొందరగా ముగించానా? లేక సాగదీశానా? ఇక ఫైనల్గా ముగింపు. ఆడియన్స్ ఇంకా ఇంట్రెస్ట్గా వింటున్నప్పుడే నా స్పీచ్ ముగించానా? ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఎండింగ్ బాగుంటేనే స్పీచ్ మొత్తం గుర్తుండిపోతుంది. సో ఈ సూత్రాలన్నీ మనకు తెలిసాయి. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే, ఈ అద్భుతమైన ప్రసంగ ప్రయాణాన్ని మనమెలా మొదలుపెట్టబోతున్నాం? అవును, మొదటి అడుగు వేయడానికి ఇదే కరెక్ట్ టైం. మన భారత స్వాతంత్ర్య పోరాటాన్ని, దాని గతినే మార్చేసిన ఒక విషాద ఘటన గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలిచిపోయిన జలియన్ వాలాబాగ్ ఊచకోత, దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం ఆ రోజు జరిగిన ఆ భయానక వాస్తవానికి ఒక ప్రతిబింబం లాంటిది. నిజంగా చెప్పాలంటే, ఒక దేశం గుండెల్లోకి ప్రవహించిన ఒక అంతులేని దుఃఖ సముద్రమిది. అసలు ఇంతటి దారుణానికి దారితీసిన పరిస్థితులేంటి? ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం.
సరే, ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం 1919కి వెళ్ళాలి. అప్పటికి భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. స్వాతంత్ర్యం కావాలన్న ఆకాంక్ష దేశవ్యాప్తంగా పెరిగిపోతోంది. నిరసనలు, ఉద్రిక్తతలు, వాతావరణం అంతా వేడెక్కింది. ఇలా రోజురోజుకీ పెరుగుతున్న ఈ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఎలాగైనా సరే అణచివేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి జనరల్ డయర్ లాంటి అధికారులు ఎంతటి కఠినమైన చర్యలు తీసుకోవడానికైనా, ఎంత క్రూరంగా ప్రవర్తించడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం నేరుగా ఆ దుర్ఘటన జరిగిన చోటికే వెళ్దాం. అంటే ఆ భయంకరమైన క్షణాలు రాకముందు అక్కడ పరిస్థితి ఎంత ప్రశాంతంగా, ఎంత మామూలుగా ఉందో ఒకసారి చూద్దాం. అది ఏప్రిల్ 13, 1919. ఆ ప్రదేశం అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్. ఆ రోజు పంజాబీలకు చాలా ముఖ్యమైన వైశాఖి పండగ. దాంతో చాలామంది ఆ వేడుకల కోసం అక్కడికి వచ్చారు. అయితే అదే టైంలో బ్రిటిష్ వాళ్ల పాలసీలకు వ్యతిరేకంగా ఒక పబ్లిక్ మీటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. ఆ బ్యాగ్ మొత్తం మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలతో నిండిపోయింది. వాళ్లలో కొందరేమో పండగ సంబరాల్లో ఉన్నారు, మరికొందరేమో అక్కడ జరుగుతున్న మీటింగ్లో నాయకుల ప్రసంగాలు వినడానికి, తమ నిరసనలను శాంతియుతంగా తెలియజేయడానికి వచ్చారు. ఇక్కడ మనమొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అక్కడ ఉన్నవాళ్లెవ్వరూ ఆయుధాలు పట్టుకుని లేరు. వాళ్లు పూర్తిగా నిరాయుధులు. కేవలం శాంతియుతంగా కూర్చుని ప్రసంగాలు వినడానికి, బ్రిటిష్ వాళ్ల పాలసీలను నిరసించడానికి, అంతే. దానికోసమే అక్కడికొచ్చారు. అంత ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఒక్కసారిగా భయంతో నిండిపోయింది. బ్రిటిష్ సైనికులు ఆ బ్యాగ్ లోపలికి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా అంతా తలకిందులైపోయింది. చూడండి, ఒకవైపు ఏ పాపం ఎరుగని అమాయక ప్రజలు శాంతియుతంగా కూర్చున్నారు, మరోవైపు వాళ్లపై కాల్పులు జరపండి అనే కఠినమైన ఆదేశాలతో వచ్చిన సైన్యముంది. ఆ ప్రశాంతతను చీల్చుకుంటూ జనరల్ డయర్ తన సైన్యంతో లోపలికి అడుగుపెట్టాడు. ఈ ఘోరానికంతటికీ కారణం జనరల్ డయర్. తన ఆదేశాలను లెక్క చెయ్యకుండా అక్కడ మీటింగ్ పెట్టి ధిక్కరించారని అతను ఫీలయ్యాడు. అందుకే ఏ ఆయుధాలు లేని ఆ అమాయక ప్రజలపై కాల్పులు జరగమని తన సైనికులకు ఒక క్రూరమైన ఆర్డర్ ఇచ్చేశాడు. అక్కడున్న వాళ్లకు కనీసం చెదిరిపోండి అనే ఒక్క వార్నింగ్ కూడా ఇవ్వలేదు. ఒక క్షణం కూడా ఆలోచించుకునే టైం ఇవ్వకుండా ఆ గుంపుగా ఉన్న జనంపై విచక్షణ లేకుండా కాల్పులు మొదలుపెట్టారు సైనికులు. ఆ దాడి ఎంత క్రూరంగా ఉందంటే దానికి హద్దులే లేవు. ఎదురుగా ఉన్నది మగవాళ్లా, ఆడవాళ్లా, లేకపోతే పసిపిల్లలా అని కూడా చూడలేదు. కనికరం లేకుండా తూటాల వర్షం కురిపించారు. ఆ ఒక్క ఆర్డర్ వల్ల జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. అసలు ఆ దారుణం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఆ నష్టాన్ని కొన్ని అంకెల రూపంలో చూద్దాం. మొత్తం 1650 రౌండ్లు. అంటే సైనికులు తమ దగ్గర ఉన్న బుల్లెట్లు అయిపోయేంత వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఈ ఒక్క నంబరు చాలు ఆ దాడి ఎంత తీవ్రంగా, ఎంతసేపు జరిగిందో ఊహించుకోవటానికి. గవర్నమెంట్ లెక్కల ప్రకారమైతే 379 మందికి పైగా చనిపోయారు. కానీ నిజానికి చనిపోయిన వాళ్ల సంఖ్య దీనికంటే చాలా చాలా ఎక్కువని అంటారు. ఇక చనిపోయిన వాళ్ల సంగతి పక్కన పెడితే వేలాది మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లలో చాలామంది జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించారు. ఆ జలియన్ వాలా బాగ్ ఆ రోజు ఒక మృత్యుకుహరంలా మారిపోయింది. ఎందుకంటే దాని చుట్టూ ఎత్తైన గోడలుంటాయి. బయటకి వెళ్లడానికి ఉన్న దారులేమో చాలా ఇరుకైనవి. దీంతో కాల్పులు మొదలయ్యాక పాపం ఆ జనం తప్పించుకోవడానికి కూడా దారి లేకుండా పోయింది. సరే, ఈ ఊచకోత తర్వాత ఏమైంది? ఇది మన స్వాతంత్ర్య పోరాటంపై ఎలాంటి ప్రభావం చూపించిందో ఇప్పుడు చూద్దాం. నిజంగా మన స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ సంఘటన ఒక చీకటి రోజుగా, ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఒక్క సంఘటనతో బ్రిటిష్ వాళ్లు న్యాయంగా పాలిస్తారనే నమ్మకం భారతీయుల్లో పూర్తిగా చచ్చిపోయింది. అప్పటిదాకా పోరాటంలో అంత యాక్టివ్గా లేని లక్షలాది మంది కూడా స్వాతంత్ర్య పోరాటంలోకి రావడానికి ఇదొక బలమైన కారణమైంది. అంటే ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన ఆ అమాయకుల త్యాగం వృధా పోలేదు. వాళ్ల జ్ఞాపకాలే ఆ తర్వాత తరాల స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చాయి. వాళ్ల పోరాటానికి మరింత ఆజ్యం పోశాయి. మొత్తం మీద చూస్తే జలియన్ వాలా బాగ్ మనకు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుచేస్తోంది. ఒక్కోసారి చరిత్రలో జరిగే ఇలాంటి తీవ్రమైన విషాద ఘటనలు ఒక జాతి భవిష్యత్తును, దాని గమనాన్నే శాశ్వతంగా ఎలా మార్చేస్తాయో కదా. మనందరికీ బాల్యమంటే ఒక తీయని జ్ఞాపకం కదా. ఆ రోజుల్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు మనసు ఎంత తేలిగ్గా అయిపోతుందో. అయితే ఆ జ్ఞాపకాలు కేవలం మధురమైన స్మృతులేనా, లేకపోతే ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణమైన పునాదులా? వీర్రాజుగారి వ్యాసం ఆధారంగా మన బాల్యం మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఇక్కడ చూడండి, రచయిత తన గతాన్ని అలా నెమరువేసుకుంటున్నారు.
ఆయన ఆలోచనల్లో ఎప్పుడో గడిచిపోయినట్టు అనిపించే ఆ చిన్ననాటి రోజులో ఈ రోజు ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతలా ప్రభావితం చేసేయో స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఇది జస్ట్ అలా పాత రోజుల్ని గుర్తు చేసుకోవడం కాదు, తన మూలాల్ని తను అన్వేషించుకోవడం అన్నమాట. ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండును కదా. అబ్బా, ఈ ఒక్క మాట చాలు మొత్తం వ్యాసం యొక్క సారాంశాన్ని చెప్పడానికి. ఇది ఊరికే పైపైన అనే మాట కాదు, అదొక లోతైన భావోద్వేగం. ఆ బాధ్యతలు, చింతలు ఏమీ లేని స్వేచ్ఛా జీవితంలోకి మళ్లీ వెళ్ళిపోవాలని ఒక బలమైన తపన. సరిగ్గా ఈ వ్యామోహమే మన జ్ఞాపకాల ప్రయాణానికి నాంది పలుకుతోంది. సరే, ఇప్పుడు మనం మొదటి విభాగంలోకి వెళ్దాం. అసలు రచయిత తన చిన్ననాటి రోజుల గురించి ఎలా ఫీలవుతున్నారు, ఆయన దృష్టిలో ఈ చేజారిన బాల్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. అంటే ఇది జస్ట్ ఒక మామూలు జ్ఞాపకం కాదు, పెద్దయ్యాక వచ్చే చింతలేవీ లేని ఒక మానసిక స్థితి కోసం తపన పడటమన్నమాట. ఆ ఆటపాటలతో ఆనందంగా ఏ చీకుచింత లేకుండా గడిచిపోయిన ఆ రోజులు ఒక అందమైన కలలాంటివి. కాని ఆ కల హఠాత్తుగా ముగిసిపోయి చేజారిపోయింది అనే భావన రచయిత మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యామోహం వెనుక ఒక లోతైన ఆలోచన ఉందండి. అసలు గడిచిపోయిన గతం యొక్క ఉద్దేశ్యమేమిటి? అది కేవలం గుర్తుంచుకోవడానికేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? సరిగ్గా ఇక్కడే అసలు పాయింట్ ఉంది. బాల్యమనేది కేవలం ఒక జ్ఞాపకం కాదు, అది మన గుర్తింపునకు వేసిన పునాది. ఆలోచించండి, ఒక పెద్ద భవనానికి పునాది ఎంత ముఖ్యమో మన వ్యక్తిత్వానికి మన బాల్యం కూడా అంతే ముఖ్యం. భవిష్యత్తు మొత్తం ఆ పునాదిపైనే నిర్మితమవుతుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, మనం పెద్దయ్యాక మనలో కనిపించే ప్రతి లక్షణానికి మూలాలు చిన్ననాటిలోనే ఉంటాయని రచయిత అంటారు. అంటే మన ఆసక్తులు, అభిరుచులు, మనలో దాగి ఉన్న నైపుణ్యాలు, మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన నడవడిక, చివరికి మన పూర్తి వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా ఆ బాల్య అనుభవాల పునాది మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. మరి ఈ వాదనను నిరూపించడానికి రచయిత తన జీవితం నుంచే కొన్ని ఉదాహరణలిస్తున్నారు. అందులో మొదటిది తనలోని కళాకారుడు ఎలా పుట్టాడో వివరించే ఒక సంఘటన. చూడండి, ఒక జీవితకాల అభిరుచి ఎంత చిన్న సంఘటనతో మొదలయిందో. ట్యూషన్ క్లాస్లో సరదాగా ఒక విమానం బొమ్మ, ఒక కిరోసిన్ దీపం బొమ్మ గీయడం, అది చూసిన టీచర్ మెచ్చుకొని ఫస్ట్ మార్కులు వేయడం, అంతే. ఆ చిన్నరి మనసులో ఆహా, నేను బాగా గీయగలను అని ఒక బలమైన నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం పుట్టింది. ఈ 3 దశలు ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో కదా. ఆ ఒక్క ప్రోత్సాహకరమైన క్షణం పలక బలపంతో మొదలైన ప్రయాణాన్ని ఏకంగా వాటర్ కలర్స్, పెద్ద పెద్ద పబ్లిక్ ఎగ్జిబిషన్ల వరకు తీసుకెళ్ళింది. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజు ఆ టీచర్ గనక మెచ్చుకోకపోయుంటే బహుశా వీర్రాజు గారు అంత పెద్ద చిత్రకారుడు అయ్యేవారే కాదేమో. ఒక చిన్న ప్రోత్సాహం ఒక వ్యక్తి భవిష్యత్తునే ఎలా మార్చేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, ఇప్పుడు రెండో ఉదాహరణకొద్దాం. ఈసారి ఆయనలో ఒక రచయితగా ఎదగాలనే ఆకాంక్షలు ఎలా పుట్టాయో వివరిస్తున్నారు. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఇంట్లో చదవడానికి పుస్తకాలు ఉండేవి కావు, కాని చదవాలనే తపన మాత్రం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ఒక స్నేహితుడు పంచుకున్న పుస్తకం లేదా ఊర్లో ఉన్న ఒక చిన్న గ్రంథాలయం, అవే వాళ్లకి కొత్త ప్రపంచాలకు ద్వారాలుగా ఉండేవి. అప్పుడు ఏం చేశారో చూడండి. 3 చిన్ననాటి స్నేహితులు కలిసి ఒక టీంగా ఏర్పడ్డారు. సొంతంగా ఒక పిల్లల పత్రికను సృష్టించాలనుకున్నారు. పెద్ద పెద్ద పత్రికల్లోని కథల్నే మళ్లీ రాసేవారు. ఆ టీంలో సంపాదకులు, ముత్యాల్లాంటి చేతిరాత ఉన్న ఒకరు, బొమ్మలు గీసేందుకు ఇంకొకరు, ఇలా పాత్రలు పంచుకున్నారు. అలా పూర్తి చేసిన ఆ చేతిరాత పత్రికను తీసుకెళ్లి స్థానిక రీడింగ్ రూంలో పెట్టారు. చూడండి, ఒక రచయితగా ఆయన ప్రయాణంలో ఇదే కదా మొదటడుగు. సరే, ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం. ఇప్పటిదాకా చూసిన ఈ ఉదాహరణలన్నింటినీ కలిపి అసలు విషయాన్ని మరోసారి స్పష్టంగా చూద్దాం. ఈ పట్టికను చూస్తే మొత్తం సారాంశం మనకు ఇట్టే అర్థమైపోతుంది. చూడండి, చిన్నప్పుడు ఒక బొమ్మ గీస్తే వచ్చిన మెచ్చుకోలు ఆయన్ను ఒక ప్రఖ్యాత చిత్రకారుడిగా మార్చింది. స్నేహితులతో సరదాగా చేసిన ఆ చేతిరాత పత్రిక ఒక ప్రచురిత రచయితగా నిలబెట్టింది. చివరిగా అత్తగారి గదిలో చూసిన ఆ బొమ్మలు కళాఖండాలను సేకరించాలనే అభిరుచికి నాంది పలికాయి. బాల్యంలో పడిన విత్తనాలు పెద్దయ్యాక ఎలా మహావృక్షాలుగా ఎదుగుతాయో కదా.
సో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఒక్కటే, మన చిన్ననాటి అనుభవాలు జీవితంలోని కొన్ని భాగాలను మాత్రమే కాదు, మన అభిరుచులు, నమ్మకాలు, మన నడవడిక, ఇలా దాదాపు ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. మన పునాది బాల్యంలోనే పడుతుంది. చేజారిన బాల్యం తిరిగి రాదు కాబట్టి కనీసం బాల్యంలోని ఆ మనస్తత్వం నాకు మళ్లీ వస్తే ఎంత బాగుండును. ఈ వ్యాసం చివర్లో రచయిత చెప్పే ఈ మాట ఎంత హృదయంగా ఉందో కదా. ఇక్కడ ఆయన కేవలం జ్ఞాపకాల గురించి మాట్లాడటం లేదు, ఆనాటి మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నారు. ఆ మాయకత్వం, ఆ సృజనాత్మకత, దేనికి భయపడని ఆ తత్వం. చేజారిన రోజులు తిరిగి రాకపోయినా కనీసం ఆ స్ఫూర్తినైనా తిరిగి పొందాలనేదే ఆయన ఆకాంక్ష. మన బాల్యం మనందర్నీ తీర్చిదిద్దుతుంది. మరి ఒకరి బాల్యంలోని ఏ భాగం ఈనాటి వ్యక్తిని ఇంకా తీర్చిదిద్దుతోంది? రచయిత తన జీవితాన్ని ఎలా విశ్లేషించుకున్నారో అలా ప్రతి ఒక్కరూ తమ జీవితాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. ఒకరి అభిరుచులకు, నైపుణ్యాలకు, వ్యక్తిత్వానికి బాల్యంలో ఎక్కడా ఎలా బీజం పడింది? ఈ సమాధానం ఎవరికీ వారే కదా తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం చూడండి, మనతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది. మాటలతో కాదు, సైగలతో, సంకేతాలతో అనమాట. మరి ఈ రోజు మనం ప్రకృతి పంపే ఆ నిశ్శబ్ద సందేశాలను విందాం. వాటిలో దాగి ఉన్న లోతైన పాఠాలను కలిసి అన్వేషిద్దాం. ఒక్కసారి ఈ దృశ్యం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. పచ్చని చెట్లు, ప్రవహించే నది, రంగురంగుల పూలు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులు. ఇక్కడ ప్రతిదీ అంటే ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక సంపూర్ణ సామరస్యాన్ని సృష్టిస్తున్నాయి. అసలు మన మొదటి పాఠం ఈ అందంలోనే దాగి ఉందన్నమాట. ఇంతకాలం మనం ప్రకృతిని ఓ అందమైన దృశ్యంగానే చూసి ఉంటాం కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ అదే మనకు గొప్ప గురువైతే? అవును, ఈ ఆలోచనే మన ఈ అన్వేషణకు పునాది. సరే, ప్రకృతిని ఒక పాఠశాలగా చూస్తే మనం ఏం నేర్చుకోగలమో చూద్దామా? సరే, మన ఈ ప్రయాణంలో మనకు ఒక మార్గదర్శి ఉన్నారు. ఆయన ఒక కవి. ప్రకృతిని గోడలు లేని ఒక పెద్ద తరగతి గదిగా చూశారాయన. ఇప్పుడు మనం ఆయన కళ్లతో ప్రకృతిని చూద్దాం. ఆయన పరిశీలనల నుండి ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. ఆయన పేరే యమ్మానూరు చిన్న వెంకటరెడ్డి, అంటే వైసివి రెడ్డి గారు. ఆయన తన కవిత్వంలో ప్రకృతి రహస్యాలని పొందుపరిచారు. పదండి, ఆ రహస్యాలేంటో చూద్దాం. వైసివి రెడ్డిగారు 1926లో బోనాల అనే గ్రామంలో పుట్టారు. తన జీవితమన్నా ప్రకృతితోనే మమేకమై గడిపారన్నమాట. 1989లో ఆయన మనకు భౌతికంగా దూరమైన తన రచనల రూపంలో ఒక అద్భుతమైన సాహిత్య వారసత్వాన్ని మనకు అందించి వెళ్లారు. ఈ నేపథ్యం తెలిస్తే ఆయన కవిత్వాన్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం. రెడ్డిగారు గేయ కవిత అనే ఒక ప్రత్యేకమైన శైలిని ఎంచుకున్నారు. అంటే ఇది కేవలం చదవడానికే మాత్రం కాదు, పాడటానికి కూడా వీలుగా సంగీతాత్మకంగా ఉంటుందన్నమాట. ఈ లయ వల్లే ఆయన చెప్పాలనుకున్న భావాలు మనసుకి మరింత బలంగా తాకుతాయి. సరే, ఇక ప్రకృతి నేర్పే మొదటి పాఠంలోకి వెళ్ళిపోదాం. అదే కలిసికట్టుగా ఉండటమనే కళ. కవి తన మొదటి పాఠాన్ని ఒక అద్భుతమైన చిత్రంతో మొదలుపెడతారు. ఆయనేమంటారంటే, గిరిశిఖరమ్ముల సుందర మేఘమాలికలు ఆలింగనము చేసే, అంటే పర్వత శిఖరాలను మేఘాలు ప్రేమగా కౌగిలించుకుంటున్నాయట. అసలు ఐక్యతను చెప్పడానికి ఎంతకంటే అందమైన పోలిక ఉంటుందా చెప్పండి? ఇదిగో చూడండి, కవి వర్ణించిన ఆ ప్రేమపూర్వక ఆలింగనం ఇదే. ఆకాశం, భూమి ఎలా ఒక్కటవుతున్నాయో గమనించండి. నిజానికి ప్రకృతిలో ప్రతీదీ ఇలాగే ఒకదానికొకటి బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ ఐక్యత అనేది కేవలం ఆకాశానికి, పర్వతాలకి మాత్రమే పరిమితం కాదు. చెట్లను అల్లుకుపోయే తీగలు, కలిసి ప్రవహించే నదులు, వాగులు, జంటగా ప్రేమగా జీవించే ఆ లుకుమికి పిట్ట పక్షులు, ఇలా ప్రకృతి మొత్తం ఈ పరస్పర సహకార సూత్రంపైనే నడుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ జింకలు ఒకే సరస్సులో ఎంత ప్రశాంతంగా నీళ్లు తాగుతున్నాయో. వాటి మధ్య ఎలాంటి గొడవ లేదు, సంఘర్షణ లేదు. ఒకే వనరును పంచుకుంటూ శాంతియుతంగా కలిసి బతకడం ఎలాగో ఇవి మనకు నేర్పుతున్నాయి కదా. సరే, సహకారం నుండి ఇప్పుడు మరో అడుగు ముందుకేద్దాం. నిస్వార్థం. ఇది ఇంకా లోతైన పాఠం. అంటే ఇతరుల కోసం పనిచేయడం అనే గొప్ప గుణాన్ని ప్రకృతి ఎలా చూపిస్తుందో చూద్దాం. చీమల్ని ఎప్పుడైనా గమనించారా? ఎంత క్రమశిక్షణతో వరుసలో నడుస్తాయో చూడండి. కష్టపడి ఆహారాన్ని సేకరిస్తాయి, దాన్ని తమ గూడికి చేర్చి అందరితో పంచుకుంటాయి. అక్కడ నేను అనే భావనే లేదు, అంతా మనం అనే సామూహిక స్పృహ మాత్రమే ఉంటుంది. తేనెటీగల కథ కూడా ఇంతే. అవి ప్రతి పువ్వు దగ్గరికి వెళ్లి మకరంధాన్ని సేకరిస్తాయి. కాని అది వాటికోసం కాదు, మొత్తం తేనె తుట్టెకోసం. వాటి శ్రమఫలం మొత్తం సమూహానికే చెందుతుంది. నిస్వార్థానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుంది? అంటే చూసారా, ప్రకృతి మనకు రెండు ముఖ్యమైన సూత్రాలు నేర్పిస్తోంది.
ఒకటి కష్టపడి పనిచేయడం, 2 అలా సంపాదించిన దాన్ని అందరితో పంచుకోవడం. నిజానికి ఏ ఆరోగ్యకరమైన సమాజానికైనా ఈ 2 కదా పునాది స్తంభాలు. ఇక్కడి నుంచే కవిత్వం ఒక అద్దాన్ని మన ముందు పెడుతుంది. ఆ అద్దమేంటో తెలుసా? ప్రకృతే. అందులో మనల్ని, అంటే మానవాళిని, మన ప్రతిబింబాన్ని చూసుకోమనడుగుతుంది. ఒకవైపు చూస్తే ప్రకృతిలో సహకారం, సామరస్యం, ఐక్యత కనిపిస్తాయి. మరి మరోవైపు మనలో, మానవుల్లో కుటిల బుద్ధులు, విభేదాలు, సంఘర్షణలు, ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో కవి మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. అసలు ఈ మానవ సంఘర్షణకు మూలమెక్కడుంది? కవి చాలా సూటిగా చెప్తున్నారు. ఆయన మాటల్లోనే మతమ్ములన్నీయూ ఒక్క మమతకై పుట్టినవి, కాని కొందరు కుటిల బుద్ధులు సంఘర్షణలు కల్పించి రక్తపాతం సృష్టించారు. అంటే ప్రేమను పంచడానికి పుట్టినవే చివరకు ప్రాణాలు తీయడానికి కారణమవుతున్నాయి. ఎంత బాధాకరం! అయితే కవి మనల్ని నిరాశలో వదిలిపెట్టలేదు, సమస్యను చెప్పి వదిలియలేదు. పరిష్కారాన్ని కూడా ప్రకృతి నుంచే చూపిస్తున్నారు. శాంతికి అసలైన మార్గమేంటో వివరిస్తున్నారు. ఇదిగో కవి ఆశించే ప్రపంచం ఇలా ఉంటుంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రశాంతత, ఈ ఆశ, ఈ అందం మన సమాజంలో కూడా తీసుకురావడమే అంతిమ లక్ష్యం. మరి ఆ శాంతిని ఎలా స్థాపించాలి? దానికి కవి చెప్పే సమాధానం చాలా సులభం. స్నేహం, సమానత్వం, ఆప్యాయత, వీటితో జీవించడం. ఈ భూమి మీద శాంతి, ఆనందం రావాలంటే ఇదే మార్గం. చూశారుగా, ప్రకృతి శాంతి కోసం ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ మన ముందుంచింది. మరిప్పుడు ప్రశ్న ఒక్కటే, మనం ఆ బ్లూ ప్రింట్ ఉపయోగించి నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ ఎంపిక పూర్తిగా మనదే. ఈరోజు మనం జీవని అనే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక తల్లి అచంచలమైన ప్రేమ, ఒక బిడ్డలో దాగి ఉన్న అనూహ్యమైన ప్రతిభ, ఈ రెండింటినీ మన కళ్లకు కట్టే ఒక శక్తివంతమైన గాథ. సరే, ఈ ప్రయాణంలోకి వెళ్దాం. ఈ కథ మొదలయ్యేదే ఈ మాటలతో. ఇవి కథానాయిక లలిత అన్న మాటలు. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన భావోద్వేగ సంక్షోభాన్ని ఈ ఒక్క వాక్యం పట్టి చూపిస్తోంది. అసలామె ఎందుకలా అనాల్సొచ్చింది? ఆమె కలల ప్రపంచంపై ఎవరు దాడి చేశారు? కథలోకి వెళ్తే అంతా సంతోషంగా ఉంది. లలిత గర్భవతి. కాని ఆ సంతోషం మీద నీలినీడలు కమ్ముకున్నాయి ఒక డాక్టర్ చెప్పిన మాటలతో. ఒక్కసారి ఊహించండి, ఎన్నో ఏళ్లు ఎదురుచూశాక గర్భం దాలిస్తే ఆ తల్లి ఆనందం ఎలా ఉంటుంది? లలిత ఆనందానికి హద్దులేవు. కాని అదే సమయంలో పుట్టబోయే బిడ్డకు ఎదుగుదల సమస్యలు ఉండొచ్చని డాక్టర్ చెప్తే ఆ ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులైపోతుంది కదా. లలితకి సరిగ్గా అదే జరిగింది. అయితే ఈ కథను చెప్పిన విధానం కూడా చాలా ప్రత్యేకం. దీన్ని కథ అనే సాహిత్య ప్రక్రియలో రాశారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒకే ఒక కీలకమైన సంఘటన చుట్టూ కథ మొత్తం నడుస్తుంది. ఆ ఒక్క సంఘటనే ఆ పాత్రని, వాళ్ళ భావోద్వేగాలని మనకు దగ్గర చేస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది లలితా జీవితంలోని అలాంటి ఒక కీలక ఘట్టమే. చివరికే ఆ రోజు రానే వచ్చింది. జీవని పుట్టింది. కాని డాక్టర్ భయపడిందే నిజమైంది. చుట్టూ బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. అయినా సరే ఆ క్షణంలో లలితకు తానొక్కటే మిగిలిపోయిన ఫీలింగ్, ఆ ఒంటరితనం ఆమెను ఇంకా కృంగదీసింది. ఇక్కడించే అసలైన కథ మొదలవుతుంది. కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. జీవని భవిష్యత్తు గురించి లలితకి, ఆమె భర్తకి మధ్య ఒక పెద్ద సంఘర్షణ. వాళ్ల దారులు ఇక్కడే, ఈ పాయింట్ దగ్గరే విడిపోయాయి. చూడండి, వాళ్ళిద్దరి ఆలోచనల మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు భర్త ఏమంటున్నాడు? పాపను బెంగళూరులో ఏదైనా ఆశ్రమంలో ఉంచుదాం, నెలనెలా డబ్బు పంపిద్దామని. కాని లలిత, ఆ తల్లి ప్రతిన చూడండి, ఇంకోసారి ఆ మాట అనొద్దు. ఈ పాప నా ప్రాణం, నా సర్వస్వం, నా సర్వశక్తులు వడ్డి దీన్ని పెంచుకుంటాను అంది. ఆ సంకల్పం ముందు ఇంకేది నిలబడలేదు. సహజంగానే లలిత ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె భర్త జీవని నుండి ఇమోషనల్గా దూరమైపోయాడు. ఇక ఈ ప్రయాణంలో లలిత ఒంటరి. జీవనికి అన్ని తానే నిలబడాల్సిన పరిస్థితి. అలా ఒంటరిగా పోరాడుతున్న ఆమెకు కొన్ని ఊహించని సంఘటనలు ఎదురయ్యాయి. అవే ఆమెలో కొత్త ఆశను చిగురింపజేశాయి. పోరాటం మాత్రమే కాదు, ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలనిచ్చాయి. ఒకరోజు అలా రోడ్డు మీద వెళ్తుంటే కొంతమంది వీధి ప్రదర్శనకారులు కనిపించారు. వాళ్ల కుటుంబంలో ఓ చిన్న పాప తాడుమీద నడుస్తోంది. ఆ పాప ఏకాగ్రత, ఆ నైపుణ్యం చూసి లలితకు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. అంకితభావం, పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు అని ఆమెకు గట్టిగా అనిపించింది. తన బిడ్డ విషయంలో కూడా. ఇక మరో సంఘటన, ఒక రద్దీ బస్సులో ప్రయాణం.
అక్కడ విశ్వనాథం అనే ఒక పెద్దాయనతో అనుకోకుండా పరిచయం. ఆ ఒక్క పరిచయం లలిత జీవితాన్నే మార్చేసింది. ఆమెకు ముందుకు వెళ్లడానికి ఒక దారి చూపించింది. ఆయన చెప్పిన మాటలు వినండి. నా భార్య నేను కూడా జీవనిలాంటి పాపనే పెంచాం. మనం అండగా నిలబడితే ఈ పిల్లలు కూడా మామూలు జీవితం గడపగలరని మేం నిరూపించాం అన్నారు. ఆ మాటలు లలితకు ఎంత ధైర్యాన్నిచ్చుంటాయి. తనలాంటి వాళ్లు ఇంకొకరున్నారన్న భావన, ఆ పోరాటంలో తను ఒంటరి కాదన్న నమ్మకం కలిగింది. సరే, ఈ ధైర్యంతో లలిత జీవనిని స్కూల్లో చేర్పించింది. కాని అక్కడ కథ మరో మలుపు తీసుకుంది. స్కూల్లో జీవనికి కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఆమెలోని ప్రత్యేకతను గుర్తించేందుకు లలిత మరో పోరాటం చేయాల్సొచ్చింది. స్కూల్లో టీచర్ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే జీవని అక్షరాలు రాయట్లేదు, వాటికి బదులుగా మేఘాల బొమ్మలు గీస్తోంది. అంకెలు రాయమంటే పక్షుల బొమ్మలు గీస్తోంది. టీచర్కు ఇది అర్థం కాలేదు. అప్పుడు లలిత స్కూల్ సిబ్బందితో మాట్లాడింది. ఆమె మాటల్లోని ఆవేదన, ఆ పట్టుదల చూడండి. దయచేసి ఆమె ఏం చేయలేకపోతోందని చూడకండి. తను ఎంత ప్రయత్నిస్తోందో గమనించండి. ఆమెను ఒక సవాలుగా తీసుకోండి. మనందరం కలిసి ఆమె ప్రతిభ వికసించేలా చేద్దాం. ఇది ఒక తల్లి అభ్యర్థన మాత్రమే కాదు, ఒక విన్నపం. ఆ మాటలు పనిచేశాయి. స్కూల్ యాజమాన్యం లలిత ఆవేదనను అర్థం చేసుకుంది. జీవనిలో ఉన్న ఆ ప్రత్యేకమైన కళను గుర్తించి ఆమెకు శిక్షణ ఇవ్వడానికి మణిభూషణం అనే ఒక ఆర్ట్ టీచర్ను నియమించారు. సరైన గురువు దొరికాక ఇక జీవని వెనుతిరిగి చూడలేదు. తనలోని కళా నైపుణ్యం నెమ్మదిగా వికసించడం మొదలైంది. ఇక బొమ్మలే ఆమె భాషగా మారాయి. తన భావాలన్నింటినీ ఆ బొమ్మల్లోనే చూపించడం మొదలుపెట్టింది. ఇలా సంవత్సరాలు గడిచాయి. ఆ తల్లి పడిన కష్టం, ఆ బిడ్డ పట్టుదల అన్నీ కలిసి ఒక అద్భుతమైన విజయం దిశగా అడుగులు వేశాయి. కథ ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. అలా ఒక ఆదివారం ఉదయం ఎవరూ ఊహించని విధంగా లలిత ఇంటికి కొంతమంది వచ్చారు. వాళ్లు ఎవరో కాదు, జీవని స్కూల్ హెడ్ మిస్ట్రెస్, టీచర్లు. వాళ్లు ఒక నమ్మశక్యం కాని వార్తను మోసుకొచ్చారు. ఆ హెడ్ మిస్ట్రెస్ చెప్పిన మాటలివి: జీవని సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్ అవార్డు గెలుచుకుంది. అది మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఆమె ఒక్కటే ఎంపికైంది. ఇది మీ విజయం. ఇది మీ విజయం అన్న ఒక్క మాట లలిత ఇన్నాళ్లు పడిన కష్టానికి దక్కిన అతిపెద్ద పురస్కారం. ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు అందరూ నిర్లక్ష్యం చేసిన పాప ఇప్పుడు టీవీ కెమెరాల ముందు ఇంటర్వ్యూ ఇస్తోంది. ఆమె ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఎంత పెద్ద మార్పు ఇది! అందుకే ఈ అవార్డు కేవలం జీవనిది మాత్రమే కాదు, ఇది ఆ తల్లి అచంచలమైన ప్రేమకు దక్కిన విజయం. కష్టకాలంలో ఆశ చూపిన విశ్వనాథం లాంటి వాళ్లకు దక్కిన విజయం. సమస్యను కాకుండా సామర్థ్యాన్ని చూసిన ఆ టీచర్లకు దక్కిన విజయం. ఇది అందరి ఉమ్మడి విజయం. జీవని కథ మనకు ఏం చెప్తోంది? ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సామర్థ్యం దాగి ఉంటుందని చూపిస్తోంది. మరి అలాంటి సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించే ఒక ప్రపంచాన్ని మనం ఎలా నిర్మించాలి? ఈ ప్రశ్న మనందరి కోసం. నమస్కారం. ఒక మంచి నాయకుడిగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనకు శతాబ్దాల క్రితమే దొరికింది. అవును, 16వ శతాబ్దంపు గొప్ప కావ్యం ఆముక్తమాల్యదలో నాయకత్వం గురించి కొన్ని అద్భుతమైన సూత్రాలున్నాయి. అవి అప్పటి రాజులకే కాదు, ఇప్పటి నాయకులకు కూడా అంతే చక్కగా వర్తిస్తాయి. అవేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, కథలోకి వెళదాం. ఊహించుకోండి, ఒక పెద్దాయన, ఒక రాజు, యమునాచార్యుడు. తన జీవితమంతా పరిపాలించి ఇప్పుడు తన రాజ్యాన్ని కొడుక్కప్పగించబోతున్నాడు. ఆ చివరి క్షణంలో ఆయన తన కొడుక్కి ఏం చెప్పింటాడు? అదే ఇక్కడ ముఖ్యం. ఇది కేవలం తండ్రి కొడుక్కి చెప్పే సలహా కాదు, ఒక తరం తన అనుభవాన్నంతా మరో తరానికి అందిస్తున్న ఒక గొప్ప రాజనీతి పాఠమన్నమాట. మరి ఆ పాఠంలో ఉన్న అసలైన సారమేంటో తెలుసా? ఇదిగో ఇదే. ఒక తెలివైన రాజు తన వ్యూహాలతో, బుర్రతో లక్షల సైన్యమున్న బలమైన రాజు కూడా సాధించలేనిది సాధించగలడు. అంటే నాయకత్వంలో ముఖ్యం కండబలం కాదు, బుద్ధిబలం. అసలైన పవరంతా ఇక్కడ, అంటే మన మెదడులోనే ఉంటుంది. సరే, మరి ఆ రాజు చెప్పిన అంతిమ సలహా ఏంటో చూద్దామా? ఇది మన మొదటి విభాగం. న్యాయమైన, తెలివైన పాలనకు పునాది వేసే కొన్ని ముఖ్యమైన సూత్రాలు. ఈ సలహాలన్నింటికీ మూలం ఒకే ఒక్క పదం, అదే
రాజధర్మం. రాజధర్మం అంటే ఏంటి? అదేదో పెద్ద పుస్తకంలో రాసిన రూల్స్ కాదు. ప్రజల పట్ల ఒక పాలకుడికి ఉండాల్సిన పవిత్రమైన బాధ్యత. సింపుల్గా చెప్పాలంటే పాలనకు ఆత్మలాంటిది. పాలకుడి బాధ్యతలేంటో చూద్దాం. ప్రజల కష్టాలు వినేటప్పుడు అస్సలు చిరాకు పడకూడదు. ఓపికగా విని పరిష్కారం చూపాలి. అవినీతిపరులకు అస్సలు పెద్ద పదవులు ఇవ్వకూడదు. అన్నింటికన్నా ముఖ్యం ప్రజలను ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. ఇవి వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కదూ, కానీ మంచి పాలనకు ఇవే అసలైన పునాదిరాళ్లు. వీటిని ఏ రాజు కూడా ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోకూడదు. ఏ రాజైనా, ఏ లీడరైనా ఒంటరిగా ఏదీ సాధించలేడు. తన చుట్టూ ఒక మంచి టీం ఉండాలి. మరి ఆ నమ్మకమైన బృందాన్ని ఎలా నిర్మించుకోవాలి? అదే మన రెండో విభాగం. పరిపాలనకు స్తంభాల్లాంటి వాళ్లను ఎలా ఎంచుకోవాలో చూద్దాం. మంచి సలహాదారు ఉంటే ఎంత బాగుంటుందో, పనికిరాని మంత్రి ఉంటే అంత ప్రమాదం. ఆముక్తమాల్యదలో ఒక అద్భుతమైన పోలిక ఉంది. పనికిరాని మంత్రిని దేనితో పోల్చారో తెలుసా? గుమ్మడికాయ ముత్యంతో. అంటే చూడటానికి గుమ్మడికాయంత పెద్దగా, భలే అందంగా ఉంటుంది. కానీ దాన్నెవరైనా మెడలో వేసుకోగలరా? లేదు. అది కేవలం ఒక బరువు. అచ్చమలాగే చెడ్డ మంత్రి కూడా రాజుకు ఒక భారం తప్ప దేనికి పనికిరాడు. ఎంత గొప్ప పోలిక కదా! సరే, అధికారులను ఎలా మేనేజ్ చేయాలి? వాళ్ల విధేయతకు, కష్టానికి తగ్గ జీతమివ్వాలి. పిసినారితనం అస్సలు చూపకూడదు. ఎవరైనా వచ్చి చాడీలు చెప్తే వెంటనే నమ్మేకూడదు. ఎవర్నైనా తీసేసే ముందు ఆ ఆరోపణల వెనుక నిజమెంతుందో తెలుసుకోవాలి. అనుమానం ఉన్నవాళ్లను వెంటనే శిక్షించకుండా వాళ్లను పెద్దగా హాని చెయ్యలేని ఏదైనా ఒక పదవిలో ఉంచి నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండాలి. నిజం తెలిసాకే నిర్ణయం తీసుకోవాలి. ఒక రాజ్యం బలంగా ఉండాలంటే దాని ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి. డబ్బు లేకపోతే ఏదీ జరగదు. అందుకే మనం మూడో విభాగం, ఒక రాజ్యాన్ని ఆర్థికంగా ఎలా బలోపేతం చేయాలి, ప్రజల సంక్షేమం ఎలా చూడాలో చర్చిద్దాం. మరి శ్రేయస్సు కోసం ఏం చేయాలి? ఆదాయం పెంచుకోవాలి. చెరువులు, కాలువలు లాంటివి కట్టాలి. పేదల మీద పన్నుల భారం తగ్గించాలి. ముఖ్యంగా కరువు లాంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడాలి. లేకపోతే వాళ్ళు ఆ రాజ్యాన్ని వదిలి పారిపోతారు. అప్పుడు రాజు ఎవర్ని పరిపాలిస్తాడు? ఇప్పుడు వినండి. కరువు సమయంలో ప్రజల కష్టాల మీద డబ్బు సంపాదించే అధికారిని దేనితో పోల్చారో? యుద్ధభూమిలో శవాలను తినే కుక్కతో సమానమన్నారు. అబ్బా, ఎంత ఘోరమైన పోలిక! కాని ఎంత నిజం! ఈ ఒక్క మాట చాలు అవినీతి పట్ల రాజుకు ఎంత కోపముందో, ప్రజల పట్ల ఎంత బాధ్యత ఉందో చెప్పడానికి. సరే, ఇప్పుడు దాకా రాజ్యం గురించి, పరిపాలన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేరుగా నాయకుడి దగ్గరకొద్దాం. అసలు ఒక నాయకుడికి ఎలాంటి వ్యక్తిగత లక్షణాలు ఉండాలి? ఎందుకంటే రాజు ఎలా ఉంటాడో రాజ్యం కూడా అలానే ఉంటుంది. ఒక పాలకుడు ఎప్పటికీ పూర్తిగా విశ్రాంతి తీసుకోలేడు. ఎందుకంటారా? ఎందుకంటే తన అప్రమత్తతే ఆ రాజ్యానికి రక్షణ కవచం. దీని గురించి ఒక అద్భుతమైన పోలిక ఉంది, చూద్దాం. ఒక మంచి రాజు ఎలా ఉండాలట? ఎలుగువంటిలా ఒక కన్ను తెరిచే నిద్రపోవాలి. ఎంత బావుంది కదా ఈ మాట! అంటే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం బయట్నుంచే కాదు, లోపలున్నుండి కూడా రావచ్చు. మన పక్కనున్న వాళ్లే మనకు శత్రువులు కావచ్చు. అందుకే నాయకుడెప్పుడూ ఒక కన్ను తెరిచే ఉంచాలి. ఇది చూడండి, ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ఒక నాయకుడికి ఏదైనా విషయం గురించి ఎంత తెలియాలి? 75%. అంటే 50% తన స్వంత పరిశోధన, తన ప్రత్యక్ష జ్ఞానం ద్వారానే తెలియాలి. కేవలం 50% మాత్రమే తన సలహాదారుల నుండి సమాచారం తీసుకోవాలి. అంటే ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మేయకూడదు. ప్రతి దాంట్లోనూ తన స్వంత అవగాహన ఉండాలన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. నాయకత్వ కళ అంటే ఏంటి? మొదటిది, బలం కన్నా తెలివే ముఖ్యం. రెండోది, న్యాయమైన పరిపాలన, మంచివాళ్లని ఎంచుకోవడం, అధికారులను సరిగ్గా చూసుకోవడం. మూడోది, ఆర్థికంగా రాజ్యాన్ని బలోపేతం చేయడం. చివరిది, అన్నింటికన్నా ముఖ్యమైనది, ఎప్పుడూ నిద్రపోకుండా మెలకువగా ఉండటం. ఇవే కదా మంచి నాయకుడి లక్షణాలు. ఇంత గొప్ప జ్ఞానాన్ని, ఇంత గొప్ప సూత్రాలను మనకందించింది ఎవరు అనుకుంటున్నారు? మరెవరు కాదు, సాక్షాత్తు విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కేవలం గొప్ప యోధుడే కాదు, గొప్ప కవి, గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా. ఆయన రాసిన ఆముక్తమాల్యద అనే కావ్యంలోనే ఈ విషయాలన్నీ ఉన్నాయి.
చివరగా ఒక ప్రశ్న. శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన ఈ ప్రాచీన నియమాలలో ఈ రోజుల్లో మన నాయకులకు అత్యంత అవసరమైనది ఏది అనిపిస్తుంది? బలం కన్నా వివేకమా, న్యాయమైన పాలన, లేక నిరంతర అప్రమత్తత? ఒక్కసారి ఆలోచించండి. ఒక నాటకం సమాజాన్ని మార్చగలదా? అసలు ఒక కలం చట్టం కన్నా పదునుగా ఉంటుందా? అవును, మనం ఈరోజు మాట్లాడుకోబోయేది అలాంటి ఒక అద్భుతమైన తెలుగు నాటకం గురించే. దాని పేరు కన్యాశుల్కం. ఇది కేవలం వినోదం కోసం రాసింది కాదు, అదొక విప్లవం. ఇప్పుడు చూడండి, ఈ నంబర్ 344 ఏంటిదనుకుంటున్నారా? ఇది కేవలం ఒక అంకె కాదండి. ఆ నాటకం పుట్టడానికి వెనుకున్న ఒక చాలా పెద్ద సమస్యకు గుర్తు. అసలు ఏంటిది? నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఆ 344 అనేది ఒకే ఒక్క జిల్లాలో ఒకే సంవత్సరంలో జరిగిన బాల్య వివాహాల సంఖ్య. దీని కారణం కన్యాశుల్కం అనే ఒక అమానుషమైన ఆచారం. దీనివల్ల ఎంతోమంది పసిపిల్లల జీవితాలు నాశనమయ్యాయి. కన్యాశుల్కం అంటే ఊరికే డబ్బులు తీసుకోవడం అనుకుంటే పొరపాటే. అది బాల్యాన్ని అమ్మేయడం, భవిష్యత్తునే అమ్మేయడం. ఆలోచించండి, చదువుకోవలసిన వయసు, ఆడుకోవలసిన వయసు, అలాంటి పసిపిల్లల్ని ముసలివాళ్లకిచ్చి పెళ్లి చేయడం. ఈ దురాచారం వెనుకున్న నిజం ఊహించుకుంటేనే మనసుకి కష్టంగా అనిపిస్తుంది. అయితే ఈ దారుణమైన సమస్యను చూసి ఒక వ్యక్తి గుండె చలించిపోయింది. ఆయన చట్టాలతో పోరాడలేదు, తన కలంతోనే ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనే మన మహాకవి గురజాడ అప్పారావు గారు. ఆ 344 మంది ఆడపిల్లల కథలు ఆయన నిద్రపోనివ్వలేదు. సమాజంలో పేరుకుపోయిన ఈ చీకటిని తరిమికొట్టాలి అంటే తన కలాన్ని ఒక ఆయుధంగా మార్చుకోవాలని ఆయన సంకల్పించారు. మార్పు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు కదా. 1892లో విజయనగరంలో మొదటిసారి ప్రదర్శించినప్పటినుంచి కన్యాశుల్కం ప్రయాణం మొదలైంది. అలా దశాబ్దాల పాటు సాగింది. ప్రతి ప్రచురణతో, ప్రతి ప్రదర్శనతో ఈ నాటకం మరింత బలపడి సమాజంపై దాని ప్రభావాన్ని పెంచుకుంటూనే పోయింది. అప్పారావు గారి లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. ఎంత పెద్ద విషయాన్నైనా సరే చదువురాని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా చెప్పాలి, వారి గుండెను తాకాలి. అందుకే వినోదం ద్వారా వివేకాన్ని పంచడానికి నాటకాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకున్నారు. సరే, ఇక నాటకంలోకి వెళదాం. అప్పటి సమాజంలోని గొడవల్ని, సంఘర్షణల్ని ఈ నాటకంలోని పాత్రలు ఎంత చక్కగా చూపించాయో ఇప్పుడు చూద్దాం. రండి, కన్యాశుల్కం ప్రపంచంలోకి అడుగుపెడదాం. అదో విచిత్రమైన కాలం. ఒకవైపేమో పాతకాలపు మూఢనమ్మకాలు గట్టిగా పాతుకుపోయున్నాయి, మరోవైపు అర్థంపర్థం లేని కేవలం పైపై మెరుగులతో కూడిన ఆధునికత. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న సమాజమే ఈ నాటకానికి బ్యాక్డ్రాప్. అంటే ఈ నాటకంలో అసలు గొడవంతా ఈ రెండిటి మధ్యే అన్నమాట. ఒకవైపు మూఢ సాంప్రదాయం, మరోవైపు నకిలీ ఆధునికత. గురజాడగారు ఈ రెండింటినీ వదల్లేదు, రెండింటినీ విమర్శించారు. అగ్నిహోత్రావధానుల మాటల్లో సాంప్రదాయవాది అయిన ఆ తండ్రి ఆవేదన, కోపం స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన దృష్టిలో ఇంగ్లీష్ చదువంటే కేవలం డబ్బు వృధా. అప్పటి చాలామంది పెద్దల ఆలోచనలకు ఇది అద్దం పడుతుంది. ఇక దీనికి పూర్తి ఆపోజిట్ దిరీశం. ఇతను నకిలీ ఆధునికుడు. అతని ఇంగ్లీష్ పాండిత్యం ఎంత హాస్యాస్పదంగా డొల్లగా ఉందో చూడండి. ఇతని మోడర్న్ ఆలోచనలన్నీ కేవలం పైపై మెరుగులే తప్ప లోపల ఏమీ ఉండదు. సరే, 100 ఏళ్లకు పైగా అయిపోయింది. అయినా కూడా ఈ నాటకం ఇప్పటికీ ఒక క్లాసిక్గా, ఒక గొప్ప సామాజిక విమర్శగా ఎందుకు నిలిచిపోయిందో ఇప్పుడు చూద్దాం. మరి కన్యాశుల్కం అంత విప్లవాత్మకం అని ఎందుకు అంటాం? మొదటిది, అది పండితుల భాషలో కాకుండా ప్రజల భాషలో, మనందరం మాట్లాడుకునే భాషలో రాశారు. రెండవది, సీరియస్ సామాజిక విమర్శను కూడా నవ్విస్తూ ఆలోచింపజేసేలా చెప్పింది. పాత కొత్త 2 తరాలలోని మోసాలను, ద్వంద్వనీతిని నిర్భయంగా బయటపెట్టింది. అందుకే అది కేవలం నాటకంగా మిగిలిపోలేదు, ఒక చారిత్రక కళాఖండంగా నిలిచింది. కన్యాశుల్కం ఆ కాలంలోని ఒక పెద్ద సమస్యపై తన గొంతు విప్పింది. మరి మన ఈనాటి సమాజంలో ఏ సమస్యలు తమ కన్యాశుల్కం కోసం ఎదురుచూస్తున్నాయి? సమాజంలో మార్పు తీసుకురావడానికి కలకున్న శక్తి గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుద్ధంలో గెలవడం
అంటే ఏంటి? కేవలం శత్రువుని ఓడించడమేనా? ఈరోజు మనం ఒక అద్భుతమైన తెలుగు కవిత గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది విజయం అసల అర్థమేంటో మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. సరే, ఇక మొదలు పెడదాం. చూడండి, నెత్తురు కారుతున్న కత్తి పట్టుకుని నిలబడ్డ విజేత. చుట్టూ శవాల గుట్టలు. అసలిది గెలుపా లేక సర్వనాశనమా? మన ఆలోచన ఇక్కడ నుంచే మొదలవ్వాలి. ఎందుకంటే మనమిప్పుడు చూడబోయే కవిత ప్రకారం నిజమైన గెలుపు అంటే ఇది కానే కాదు. సరే, మొదటి భాగం నెత్తుటి విజయం. మనం మామూలుగా విజయం అనగానే ఇదే కదా అనుకుంటాం. కానీ ఈ కవిత మన ఆలోచనల్ని ఎలా తలక్రిందులు చేస్తుందో ఓసారి చూద్దాం. ఏ యుద్ధం తీసుకున్నా సరే ఒకరు గెలుస్తారు, ఇంకొకరు ఓడిపోతారు. చాలా సింపుల్ కదా? కానీ మన కవి సరిగ్గా ఈ సింపుల్ లాజిక్నే పట్టుకుని అస్సలు కథ మొదలుపెడతాడు. కవి ఇక్కడ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అంగబలం, అర్ధబలం ఉన్నవాడు, యుద్ధ వ్యూహం తెలిసినవాడు, ఇవేమీ లేనివాడి మీద గెలవడం అసలు గెలుపెలా అవుతుంది? ఆలోచించండి. ఇది నిజంగా వీరత్వమా, లేకపోతే నా దగ్గర బలముందని చూపించుకోవడమా? ఓకే, ఇక రెండో భాగానికి వద్దాం. యుద్ధానికి మనం చెల్లించే అసలు వెల ఏంటి? ఆ గెలుపు కోసం మనం ఏం కోల్పోతున్నాం? కవితలో వర్ణించిన కొన్ని భయంకరమైన నిజాలు చూస్తే మనకే అర్థమవుతుంది. వింటానికి ఎంత భయంకరంగా ఉందో చూడండి. పచ్చని నేల పచ్చి మాంసపు ముద్దగా మారింది. ఊహించుకోండి, ఆ ఒక్క మాట చాలు యుద్ధం ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తుందో చెప్పడానికి. అందమైన భూమి కాస్త రక్తంతో తడిసిపోతుంది. యుద్ధం అనేది కేవలం మనుషుల మధ్య జరగదు కదా, దాని ప్రభావం అందరిమీద పడుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎగిరే పక్షుల రెక్కలు విరిగాయి అంటే ఆ హింసలో అమాయకమైన జీవాలు కూడా బలైపోతాయి. మొత్తం ప్రకృతి సమతుల్యతే దెబ్బతింటుంది. అన్నిటికన్నా దారుణమైన విషయం, పిల్లల నవ్వులు చెరిగిపోయాయి. అంటే యుద్ధం మన భవిష్యత్తునే మింగేస్తోంది. అమాయకపు చిరునవ్వుల్ని తుడిచేసి వాళ్ల జీవితాల్లో చీకటి నింపుతోంది. మరి ఇంత నాశనం చేసి సాధించిన ఈ గెలుపు అసలు ఎవరికోసం? అసలు ఇంత దారుణమైన వినాశనానికి కారణాలేంటి? కవి ఏం చెప్తున్నాడంటే, అవి చాలా చిన్నవి, చాలా అల్పమైనవి. రాజ్యం మీద ఆశ, ఒక రాణి మీద కోరిక, పదవి కోసం ఆకలి, లేదా నా పౌరుషం చూపించుకోవాలనే అహంకారం. చూసారా, ఇలాంటి చిన్న చిన్న కారణాల కోసం మొత్తం మానవత్వమే బలైపోతోంది. ఇక మూడో భాగం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వీరత్వమా, పశుత్వమా? మనం సాధారణంగా యుద్ధంలో గెలిచినవాణ్ణి వీరుడు అంటాం. కాని కవి ఏమంటున్నాడంటే, అది నిజంగా వీరత్వమేనా, లేక జంతువుల్లా ప్రవర్తించే పశుత్వమా? ఇక్కడ ఎంత పవర్ఫుల్ పోలికుందో చూడండి. రెండు జంతువులు కొట్టుకుంటే గెలిచింది కూడా జంతువే కదా. అలాగే యుద్ధంలో గెలిచినంత మాత్రాన మనిషిలో ఉన్న ఆ క్రూరత్వం, ఆ ఉన్మాదం పోతుందా అని కవి సూటిగా నిలదీస్తున్నాడు. ఇప్పుడు చూడండి, వీరత్వానికి పశుత్వానికి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. వీరత్వమంటే నైతిక బలం, అది ప్రాణాన్ని నిలబెడుతుంది. కాని పశుత్వమంటే కేవలం భుజబలం, అది ప్రాణాన్ని తీస్తుంది. సో కవి ప్రకారం యుద్ధంలో గెలుపనేది పశుత్వమే కాని వీరత్వం అస్సలు కాదు. సరే, ఇంతసేపు సమస్య గురించి మాట్లాడాం కదా, మరి నిజమైన విజయమంటే ఏంటి? ఇప్పుడు కవిత మనకొక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. అదేంటంటే, యుద్ధంలో గెలవడం కాదు, అసలు యుద్ధం అనే ఆలోచన మీదే గెలవడం. అదెలాగో చూద్దాం. ఈ కవితకు ఆత్మలాంటి వాక్యమిది. నిజమైన విజేత అంటే యుద్ధంలో గెలిచినవాడు కాదు, అసలు యుద్ధాన్నే గెలిచినవాడు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, గొడవ జరగకుండా ఆపినవాడు, లేదా జరిగిన వినాశనాన్ని చూసి పశ్చాత్తాపపడి శాంతివైపు నడిచినవాడు. ఇక్కడ ఈ రెండు చిత్రాలు ఆ తేడాని చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒకవైపు చూస్తే రక్తపాతంతో వచ్చిన గెలుపు, ఇంకోవైపు చూస్తే శాంతి కోసం అన్నీ వదులుకున్న గెలుపు. రెండూ గెలుపులే, కాని ఎంత తేడా! ఈ నిజమైన విజయానికి కవిత రెండు గొప్ప ఉదాహరణలిస్తుంది. మొదటిది అశోకుడు. యుద్ధంలో గెలిచాడు, కాని ఆ రక్తపాతాన్ని చూసి పశ్చాత్తాపపడి శాంతి మార్గం పట్టాడు. రెండోది బుద్ధుడు. అసలు యుద్ధమే రాకుండా ఉండటానికి రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలేశాడు. చూడండి, ఒకటి పశ్చాత్తాపం ద్వారా వస్తే, ఇంకొకటి నివారణ ద్వారా వచ్చింది. ఇక చివరి భాగం మానవత్వానికి విజయం.
ఇంతకీ ఈ కవిత మనకిచ్చే అసలు సందేశమేంటి? ఫైనల్ పాయింట్ ఏంటి? నిజమైన విజేత ఎవరంటే మానవ హృదయాన్ని గెలుచుకున్నవాడు అంతే. రాజ్యాల్ని భూముల్ని గెలవడం కాదు, మనుషుల మనసుల్ని గెలిచినవాడే చరిత్రలో నిలిచిపోతాడు. మరి అది కత్తులతో కాదు కదా, ప్రేమ, కరుణ, శాంతితోనే సాధ్యం. యుద్ధంలో గెలిచే గెలుపు కొన్నాళ్లకే, చరిత్రలో అదొక లైన్గా మిగిలిపోవచ్చు. కాని దయతో, త్యాగంతో సాధించే గెలుపు అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అశోకుడు, బుద్ధుడు ఇప్పటికీ మనందరికీ ఎందుకు గుర్తున్నారంటే కారణం అదే. ఈ కవితలో చెప్పిన విషయాలు పాతవే అయినా ఇప్పటి మన ప్రపంచానికి చాలా అవసరం కదూ? మన చుట్టూ ఇన్ని గొడవలు, ఇంత ద్వేషమున్న ఈ రోజుల్లో మనం ఆయుధాలతో కాదు, మానవత్వంతో గెలిచే అసలైన విజయం కోసం ఎలా పోరాడాలి? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచనలో పడేస్తుంది. అందరికీ నమస్కారం. మన పర్సనల్ గ్రోత్ కోసం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎంతోమందిని ఫాలో అవుతాం కదా. కానీ వీటన్నిటికీ సమాధానాలు అంటే ఒక రకంగా మన లైఫ్కి ఒక గైడ్ 600 ఏళ్ల క్రితమే ఒక తెలుగు కవి ఇచ్చారంటే నమ్మగలమా? అవును, మనం ఈరోజు తెలుసుకోబోయేది 15వ శతాబ్దానికి చెందిన అన్నమాచార్యుల వారి గురించి. ఆయన చెప్పిన మాటలు, ఆయన వివేకం ఈ రోజుకి కూడా ఎంత అద్భుతంగా వర్తిస్తాయో చూద్దాం రండి. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఆయన మాటల్లో సంగీతంలో ఉన్న పవర్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత అసలు సిసలైన నాలెడ్జ్ అంటే ఏంటి అనే మన ఆలోచననే ఆయన ఎలా ప్రశ్నించారో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూడమన్న ఆయన గొప్ప సందేశం, మన లోపలే ఉన్న శత్రువుల్ని ఎలా గెలవాలి, ఇంకా చివరిగా ఈ లైఫ్ అంతా ఒక డ్రామా అని ఎందుకన్నారో ఆ లోతైన అర్థాన్ని కూడా చూద్దాం. సరే, మొదటి విషయానికి వద్దాం. అసలు అన్నమాచార్యులెవరు? ఆయన కేవలం ఒక కవి మాత్రమేనా, లేకపోతే భక్తి అనే కాన్సెప్ట్కే ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చిన ఒక ఇన్నోవేటరా? ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది అన్నమాచార్యులు. ఆయన కేవలం పండితుల కోసం, వాళ్లకు మాత్రమే అర్థమయ్యేలా కవిత్వం రాసే వ్యక్తి కాదు. ఆలోచించండి, ఒకప్పుడు దేవుడి గురించి మాట్లాడాలంటే, ప్రార్థించాలంటే అది కేవలం సంస్కృతంలోనే చెయ్యాలి అనే నమ్మకం బలంగా ఉండేది. అలాంటి టైంలో ఆయన అందరికీ అర్థమయ్యే సింపుల్ తెలుగులో పాటలు రాసి సంగీతంతో దాన్ని ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి చేర్చారు. సో ఆయన ఒక కవి మాత్రమే కాదు, ఒక రకంగా చూస్తే ఒక సాంస్కృతిక విప్లవకారుడు. ఆయనకు ఒక స్పెషల్ పేరుంది, అదే వాగ్గేయకారుడు. ఏంటి వాగ్గేయకారుడంటే? సింపుల్గా చెప్పాలంటే, వాక్ అంటే మాట, అంటే లిరిక్స్ అన్నమాట. గేయం అంటే మ్యూజిక్. సో లిరిక్స్ స్వంతంగా రాసి దానికి మ్యూజిక్ కూడా తనే కంపోజ్ చేసేవాళ్ళని వాగ్గేయకారుడు అంటారు. ఇప్పుడు మనం సింగర్ సాంగ్ రైటర్ అంటున్నాం కదా, అచ్చం అలాగే. కాని ఇది ఎప్పుడు? కొన్ని వందల సంవత్సరాల క్రితం. అది ఎంత అరుదైన ప్రతిభో కదా. ఇక ఆయన క్రియేటివిటీ గురించి చెప్పాలంటే ఒక్కసారి ఆ నంబర్ చూడండి, 32,000. 32,000 సంకీర్తనలు అంటే పాటలన్నమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనం రోజుకి ఒక పాట రాసినా కంప్లీట్ చేయడానికి దాదాపు 87 సంవత్సరాలు పడుతుంది. నమ్మశక్యంగా లేదు కదా. మరి ఈ పాటల్లో ఏముంది? కేవలం భక్తి మాత్రమే కాదు, వాటిలో డీప్ ఫిలాసఫీ ఉంది, సొసైటీ మీద విమర్శ కూడా ఉంది. ఓకే, ఇంత గొప్పగా పాటలు రాసిన వ్యక్తి మరి జ్ఞానం గురించి, నాలెడ్జ్ గురించి ఏం చెప్పారు? ఆయన దృష్టిలో నిజమైన తెలివంటే పుస్తకాల గుట్టలు చదవడం కాదట. అసలు సిసలైన తెలివంటే మనల్ని మనం తెలుసుకోవడం. ఇది మన ఆలోచనా విధానాన్నే ఛాలెంజ్ చేసే ఒక పాయింట్. చూద్దాం, ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం తెలివిని ఎలా కొలుస్తాం? ఎవరైనా చాలా పుస్తకాలు చదివితే వాళ్ళు తెలివైన వాళ్ళంటాం, లేదా పెద్ద పెద్ద డిగ్రీలుంటే వాళ్ళు జ్ఞానులు అనుకుంటాం కదా. అన్నమాచార్యులు ఈ ఐడియానే పూర్తిగా తిప్పుకొడుతూ మన ముందు ఒక చాలా చాలా బేసిక్ ప్రశ్న ఉంచుతారు. ఆయన చాలా సూటిగా అడుగుతారు, ఎంత చదివినా, ఎంత విన్నా మన మైండ్ మన కంట్రోల్లో లేకపోతే, ప్రశాంతంగా లేకపోతే ఏం ప్రయోజనం అని. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది. అంటే మన మనస్సు మన చేతుల్లో లేనప్పుడు మనం సంపాదించిన నాలెడ్జ్ అంతా వేస్ట్ అని దానర్థం. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్న ఈ రోజుల్లో మనమందరం ఆలోచించాల్సిన పాయింట్ ఇది. సో ఆయన చెప్పే అసలైన దారేంటంటే, పక్కవాళ్లలో తప్పులు వెతకడం ఆపి
మన లోపలికి మనం చూసుకోవడం మొదలుపెట్టాలి. మన తప్పుల్ని మనం సరిచేసుకోవడమే నిజమైన మార్గం. అంతేగాని ఇతరుల్ని జడ్జి చేయడం కాదు. బయటకి వేలెత్తి చూపించడం కంటే లోపలికి ఒక అద్దం పట్టుకుని చూసుకోవడం చాలా ముఖ్యం. సరే, మనల్ని మనం సరిచేసుకోవాలి, బాగుంది. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనే ఐడియా కేవలం వ్యక్తిగత ఎదుగుదలకే పరిమితం కాలేదు. ఇది ఒక పవర్ఫుల్ సోషల్ మెసేజ్గా ఎలా మారిందో చూద్దాం. ఆయన సమానత్వం గురించి మాట్లాడారు. అది కూడా ఎప్పుడు? కులం, వర్గం అనే తేడాలు చాలా బలంగా ఉన్న ఆ రోజుల్లోనే. ఆయనేమంటారంటే, అంతఃపురంలో రాజు నిద్రపోయే నిద్ర ఒకటే, ఒక మామూలు సైనికుడు పడుకునే నిద్ర కూడా ఒకటే. ఎంత సింపుల్ మాట, కాని ఎంత లోతైన అర్థం. నిద్ర ముందు ఇద్దరూ సమానమే అయినప్పుడు దేవుడి ముందు కూడా అందరూ సమానమే అని ఆయన సందేశం. ఈ ఈక్వాలిటీ అనే ఐడియాని ఇంకా బాగా చెప్పడానికి ఆయన ప్రకృతి నుంచి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు. అడవిలో ఉన్న ఏనుగు మీద ప్రకాశించే సూర్యుడు ఒక్కడే, అలాగే ఒక చిన్న ప్రాణి మీద ప్రకాశించే సూర్యుడు కూడా అదే. చూశారా? ప్రకృతి ఎవరి మీద పక్షపాతం చూపించదు. మరి అలాంటప్పుడు మనుషుల మధ్య ఈ తేడాలెందుకు అని ఆయన నిలదీశారు. సరే, ఇంత మంచి సమాజం రావాలంటే మార్పు ఎక్కడ మొదలవ్వాలి? అది మన లోపలే మొదలవ్వాలి. మనతో మనం చేసే ఒక యుద్ధంతోనే ఆ మార్పు మొదలవుతుందని అన్నమాచార్యులు నమ్మారు. అదేంటో చూద్దాం. అన్నమాచార్యుల ప్రకారం మన అసలైన శత్రువులు బయట ఎక్కడో లేరు, మన మనస్సులోనే ఉన్నారు. మన శాంతికి, మన ఎదుగుదలకి అడ్డుపడే 6 శత్రువులు మనలోనే ఉంటారట. వీటినే ఆయన ఆరిషడ్వర్గాలు అని పిలిచారు. అంటే 6 శత్రువులు అని అర్థం. ఎవరా 6 శత్రువులు? అవే కామం అంటే విపరీతమైన కోరిక, క్రోధం అంటే కోపం, లోభం అంటే అత్యాశ, మోహం అంటే అటాచ్మెంట్, మదం అంటే అహంకారం, ఈగో. ఇక ఆఖరిది మాత్సర్యం అంటే జెలసీ. సో ఆయన చెప్పేదేంటంటే, ముందు మనలో ఇవి ఉన్నాయని గుర్తించాలి. వాటిని గుర్తించి వాటిని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే మనల్ని మనం గెలవడానికి వేసిన మొదటి అడుగు. ఇక చివరిగా మన జీవితంలో వచ్చే సుఖదుఖాలను, గెలుపోటములను ఒకేలా స్వీకరించడానికి అన్నమాచార్యులు ఒక చాలా పవర్ఫుల్ ఐడియా ఇస్తారు. లైఫ్ని చూసే మన పర్స్పెక్టివ్నే మార్చేసే ఒక అద్భుతమైన రూపకమిది. ఆయనేమంటారంటే, నానాటి బ్రతుకు నాటకము అంటే పుట్టడం నిజం, మరణించడం నిజం. ఈ రెండింటి మధ్య జరిగేదంతా ఒక పెద్ద డ్రామా. ఈ విశ్వనాటకంలో మనం రకరకాల పాత్రలు పోషిస్తాం. అది ఒక తండ్రి పాత్ర కావచ్చు, ఒక అధికారి పాత్ర కావచ్చు, ఒక పేదవాడి పాత్ర కావచ్చు. ఈ పాత్రల్లో మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవద్దు అని ఆయన ఒక రకంగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మనం ఈ ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటే ఏమవుతుంది? సింపుల్. గెలుపొస్తే పొంగిపోం, ఓటమి వస్తే కుంగిపోం. మన ఈగోని, అహంని పక్కన పెట్టి లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఇది మనశ్శాంతికి, మెంటల్ బ్యాలెన్స్కి ఒక అద్భుతమైన సాధనం లాంటిది. సో అన్నమాచార్యుల వారి ఈ వివేకం చివరికి మనల్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. జీవితమనే ఈ మహానాటకంలో మనం ఎలాంటి పాత్రను పోషించడానికి ఎంచుకుంటున్నాం? మనం ఇచ్చే సమాధానమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.